అక్కడ స్క్రీన్ దగ్గర ఉన్న వాళ్ళందరూ ప్లీజ్ గెట్ డౌన్. ప్లీజ్ గైస్, బాయ్స్ అనవసరంగా గర్ల్స్ ని పంపించారు, బాయ్స్ ని పంపించేయాల్సింది కదా. బాయ్స్ ఏ మాట వినరు. ప్లీజ్ గెట్ డౌన్, ఫస్ట్ గెట్ డౌన్. అండ్ yes, we are here for TOXIC. yes, నేను T అంటా మీరు O అనాలి, నేను X అంటా మీరు I అనాలి, నేను C అంటా మీరు టాక్సిక్ అనాలి. ఓకే, TXC. ఓ మై గాడ్, అక్కడ గర్ల్స్ ఉన్నారా? థ్యాంక్ గాడ్. ఓకే girls, it's your turn now. TXC. and I wish you all a very happy Chiru Day. yes, happy birthday to our mega star Chiranjeevi garu. Kaka మనం చూసాము, పొద్దున టీజర్ రిలీజ్ అయింది, అమేజింగ్ ఉంది. అండ్ ఆ సినిమా గురించి ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను, డౌట్ వచ్చిందా? yes, KVN ప్రొడక్షన్స్ మన టాక్సిక్ ప్రొడ్యూసర్స్, మన కాకా ప్రొడ్యూసర్స్ ఒక్కలే అన్నమాట. అండ్ మనం చూసాం KGF లో అసలు సూపర్ మాస్టర్ మైండ్ లాగా అనిపించారు మన రాకింగ్ స్టార్ యష్. అండ్ ఇప్పుడు ఈ సినిమాతో మాన్స్టర్ మైండ్ అయిపోయారు విత్ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్. yes, ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్స్ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్. అండ్ ఐ రిక్వెస్ట్ మీరందరూ గుడ్ బాయ్స్ అండ్ గర్ల్స్ లాగా ఉండాలి. మన రాకింగ్ స్టార్ యష్ ఎంట్రీ ఇంకా సేపట్లో ఇస్తారు, బట్ యూ గైస్ హ్యావ్ టు బిహేవ్. ఓకే, మీ సేఫ్టీ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ స్టాంపీడ్ ఇట్లాంటి సిచ్యువేషన్స్ లోనే అవుతుంది. వీ డోంట్ వాంట్ దాట్ టు హ్యాపెన్. ఇది ఒక హ్యాపీ ఈవెంట్ అవ్వాలి, మనమందరం హ్యాపీగా ఇంటికి వెళ్ళి ఈ మెమరీస్ అన్ని చెరిష్ చేసుకోవాలి. అంతేగాని ఓ నో ఇలా అయింది అలా అయింది అనేది తోబా వద్దు కదా. ఎస్, సో ప్లీజ్ మీరందరూ మీ సేఫ్టీని మీరు కాపాడుకోండి. అండ్ ఫస్ట్ గైస్, మీరందరూ కిందకి దిగాలి. అక్కడ అట్లీస్ట్ మీరందరు కిందకి దిగితే ఆ ఎల్ఈడి ఆన్ చేస్తారు, ఇక్కడ ఏమవుతుందో మీరు క్లోజ్అప్ లో అక్కడ చూడగలుగుతారు. యా, అక్కడ ఉన్న వాళ్ళందరి వ్యూని మీరు పాడు చేస్తున్నారు. సో మీరందరూ కిందకి దిగండి. ఓకే, లెట్స్ ఆల్ ప్లే టాక్సిక్ గేమ్ వన్స్ అగైన్. అందరూ బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీ? TXC. yes, టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మీ అందరికి హార్టీ వెల్కమ్. how's the josh? ఓకే, నా లెఫ్ట్ సైడ్ అంటే మీ రైట్ సైడ్ లో ఉన్న వాళ్ళందరూ ఒక పని చేయాలి. ఫస్ట్ నేను మీకు విజిబుల్ గా ఉంటాను. ఐఎమ్ కమింగ్. గుడ్ ఈవినింగ్. ఎస్, సో బాయ్స్, అక్కడ ఉన్న వాళ్ళందరూ మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకొని అక్కడ ఉన్న వాళ్ళందరినీ కిందకి దింపండి. మీ వ్యూని బ్లాక్ చేస్తున్నారు వాళ్ళందరూ. అక్కడ ఎల్ఈడినే ఆన్ అవ్వట్లేదు, ఎందుకంటే మీరందరూ బ్లాక్ చేశారు కాబట్టి. ఎస్, ద స్పాట్ లైట్ ఆన్ దెమ్. yes, the event is going to start now. our universal akka, our favorite anchor Suma garu is here. Let's all welcome her with huge round of applause. Make some noise. ఈ అనౌన్స్మెంట్స్ అంత చిరాగ్గా లేదు మీకు? మాటికి దిగండి వెనక్కెళ్ళండి చాలా చిరాగ్గా ఉంది నాకైతే. మీకు కూడా చాలా చిరాగ్గా ఉంది కదా. అందుకనే ప్లీజ్ వినండి, బీ రెస్పాన్సిబుల్. yes, our own Preeti ma'am is here. hearty welcome to our Preeti ma'am. You look gorgeous ma'am, I have to tell you, you look like an amazing actress and a celebrity. Of course you are. Thank you so much for the lovely words. Hello students. Now
a proper way. So let's enjoy nicely, properly, in a disciplined way. Let us keep the name of Mallareddy Group of Institutions. I request you that. ఇంకొకసారి ఇట్లాంటి ఈవెంట్స్ మన గ్రౌండ్ లో జరగాలంటే your behavior matters. If at all something wrong happens, మళ్ళా మనకి ఇట్లాంటి ఈవెంట్ మన క్యాంపస్ లో జరగదు. ఇంకా ఇది గుర్తుపెట్టుకోండి మీరు ప్లీజ్. ఇట్లాంటి ఈవెంట్స్ ఇంకా మీరు జరుగుతూ ఉండాలంటే మీరు ఫస్ట్ సరిగా బిహేవ్ చేయండి. ఓకే, సో లెట్స్ స్టార్ట్. నౌ వి ఆర్ వెయిటింగ్. నౌ లెట్స్ రిసీవ్ the most iconic anchor of the entire country, I would say, Subha garu. Good evening, Mallareddy College. How are you? Thank you so much, Preeti Reddy garu. It is Thank you. amazing as usual. Thank you so My much. dearest fairy tale ni చూడడానికి వచ్చినటువంటి grown ups బాగున్నారా? ఇంత ఓపికగా ఇంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నటువంటి సినిమా లవర్స్ బాగున్నారా? One cinema, one spectacular experience, one fantastic movie and one madness. Rocking star Yash ni చూడడానికి రెడీగా ఉన్నారా? టాక్సిక్ సినిమా టీమ్ తరపు నుంచి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇంత ఘనంగా ఇక్కడ మిమ్మల్ని అందరినీ కలవడానికి వచ్చేస్తూ ఉన్నారు. ఇక కేవీఎన్ ప్రొడక్షన్స్ అనేటువంటి బ్యానర్ని ఎస్టాబ్లిష్ చేసి వెంకట్ కే నారాయణ్ గారు కేవలం ప్యాషన్తో మాత్రమే కాకుండా సినిమా అనేటువంటి ఆర్ట్తో మనందరికీ బ్యూటిఫుల్ స్టోరీస్ని అందించాలి అనేటువంటి సదుద్దేశంతో ఈ ప్రొడక్షన్ హౌస్ని పెట్టినందుకు వారికి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ ఉన్నాము. అండ్ అలాగే మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, who else but our rocking star Yash producer ga mari manaki andistunnaటువంటి సినిమా, and along with a ruthlessly compassionate director Geetu Mohan Das గారి డైరెక్షన్ లో వస్తున్నటువంటి ఫిల్మ్, and Ravi Basrur గారు, విశాల్ మిశ్రా గారు, and also తనిష్ బహచ్చి గారి మ్యూజిక్ డైరెక్షన్ లో ఒక మ్యాజికల్ వరల్డ్ ని క్రియేట్ చేయడం జరిగింది with the eyes of Rajiv Ravi గారు, and the editor is none other than ఉజ్వల్ కుల్కర్ణి గారు, అండ్ ద ప్రొడక్షన్ డిజైనర్ ఇస్ టిపి ఆబిద్ గారు. ఇంత మందితో కలిసి అసలు ఇమోషన్ని థియేటర్ మీద పండించాలి అన్నా, అసలు థియేటర్ అంతా కూడా యాక్షన్తో ఇరప్ట్ అవ్వాలి అన్నా, కేజీఎఫ్ సినిమాలో వైలెన్స్ 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 అనే డైలాగ్ని తనదైన స్టైల్లో చెప్పాలన్నా మన రాకీ బాయ్ రాకింగ్ స్టార్ యష్ గారు, along with the very very gorgeous talented Nayanthara, the stunning Kiara Advani, and the enchanting Rukmini Vasant, the powerhouse Huma Qureshi, and also Tara Sutaria, the very very beautiful, also the versatile actors like Sudev, Akshay Oberoi, and ఇంకా చాలా మందితో మనల్ని ఆగస్ట్ 26వ తారీఖున కలవడానికి వస్తున్నటువంటి సినిమా టాక్సిక్ ఈరోజు తెలుగు ఆడియన్స్ని ప్రత్యేకంగా కలవడానికి ఇక్కడికి వచ్చేసింది. టుడేస్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, భారత్స్ #1 మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషన్స్ కంపెనీ. సో బాయ్స్ అండ్ గర్ల్స్, మాకు తెలుసు మీకు సినిమా అంటే ఎంత ఇష్టమో. సినిమాల్ని ప్రేమించేటువంటి ప్రేక్షకులకి, ప్రేక్షకుల్ని ప్రేమించేటువంటి సినిమా తీసేవాళ్ళు ఈరోజు అందిస్తున్నటువంటి ఫీస్టే టాక్సిక్. అండ్ ఈ టాక్సిక్ ఇక్కడికి విచ్చేసినటువంటి మా దిల్ రాజు గారికి, అలాగే ఎంతో మందికి, ముఖ్యంగా మన మల్లారెడ్డి గారికి అసలు ఏం ఎనర్జీ, ఏం హార్డ్ వర్క్, ఏం డెడికేషన్. వదిలేస్తే ఇందాక యాంకరింగ్ కూడా చేసేస్తారు, అందుకని నేను పరిగెత్తుకొని ఇక్కడికి వచ్చేసాను. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, మల్లారెడ్డి స్టూడెంట్స్ అంటే క్రమశిక్షణకి మారుపేరు, డిసిప్లిన్కి మారుపేరు, అది చూపిస్తున్నారు ఈరోజు. నాకు తెలుసు ఎక్కడ వెనకాల నించున్న వాళ్ళు కూడా నాకు కనిపిస్తూ ఉన్నారు. మీరందరూ కూడా చాలా చాలా డిసిప్లిన్డ్గా ఈరోజు ఈ ఈవెంట్ మొత్తం మనం బ్లాక్ బస్టర్ హిట్ చేయబోతున్నాము. ఎలాగైతే మనం ఇక్కడే ఇదే కాలేజ్లో యానిమల్ ఈవెంట్ చేశామో అలాగే
So let's have the teaser of Toxic please. KVN Productions and అలాగే Monster Mind Creations సంయుక్తంగా మన కోసం అందిస్తున్నటువంటి ఫిల్మ్ ఆగస్ట్ 26వ తారీఖున మనందరం వేచి ఉన్నాము. అండ్ ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి డిఫరెంట్ ఈవెంట్స్ డిఫరెంట్ ప్లేసెస్ లో జరిగాయి. వాటికి సంబంధించిన హైలైట్స్ మనం చూడబోతున్నాము. లెట్స్ హావ్ ద హైలైట్స్ ప్లీజ్. ఓకే, సో దట్ ఇస్ టాక్సిక్ ఈవెంట్. మనకి హైలైట్స్ డిఫరెంట్ ప్లేసెస్ లో జరిగినటువంటి ఈవెంట్స్ అండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్స్, మ్యూజికల్ ఈవెంట్స్ ని చూడడం జరిగింది. ఇక ఈరోజు మరికొద్ది సేపట్లో ఇక్కడికి ద హీరో అండ్ ఆల్ ద హీరోయిన్స్ అండ్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ టాక్సిక్ రానున్నారు. ఆగస్ట్ 26వ తారీఖున మనందరం థియేటర్స్ లో చూడడానికి రెడీగా ఉన్నాము. సినిమాల్ని బాగా ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఒక వేసుకోండి. అసలు మొత్తం ప్రపంచంలో మన తెలుగు సినిమా ప్రేక్షకుల కన్నా గొప్ప ప్రేక్షకులు లేరు అంటే అతిశయోక్తి కాదు. ఒక వేసుకోండి. ఓకే, సో ఈరోజు మనకి ఈ సినిమాని అందిస్తున్నటువంటి కేవీఎన్ గారు అంతకుముందు ఒక డిస్ట్రిబ్యూటర్గా సీతారామం, ఆర్ఆర్ఆర్, దేవరా లాంటి సినిమాల్ని డిస్ట్రిబ్యూట్ చేశారు కర్ణాటకలో. అలాగే ఎన్నో మూవీస్కి ఫండింగ్ చేశారు. అండ్ మనకి రీసెంట్గా తమిళ్లో ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ విజయ్ గారి సినిమా మనకి జననాయకన్ సినిమాని ప్రొడ్యూస్ చేసిన ఘనత కూడా వీరికే దక్కుతుంది. వారికి శుభాకాంక్షలు తెలియజెప్తున్నాము. అండ్ మలయాళంలో బాలన్ అనేటువంటి సినిమాని బ్యూటిఫుల్ ఫిల్మ్ని అందించారు. ఇప్పుడు మన కోసం ఈ టాక్సిక్ సినిమాని అందిస్తున్నారు. అతి త్వరలోనే చిరంజీవి గారు అండ్ బాబీ గారి కాంబినేషన్లో కూడా సినిమాని అందించబోతున్నారు. వారికి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి మన లిరిక్ రైటర్ రామ్ జోగేష్ శాస్త్రి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. ఈ సినిమాలోని అన్ని పాటల్ని తెలుగు సాహిత్యాన్ని అందించినటువంటి శ్రీ రామజోగేష్ శాస్త్రి గారు మనందరికీ తెలుసు. పాటల మేస్త్రి మన రామజోగయ్య శాస్త్రి అని అంటుంటాము. ఎన్నో బ్యూటిఫుల్ లిరిక్స్ని మనకు అందించిన ఘనత సరస్వతి పుత్రులు శ్రీ రామజోగయ్య శాస్త్రి గారికి దక్కుతుంది. వారికి సాదరంగా స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. సార్, వరుణుడు కరుణించి మనకి కొంచెం ఇట్లా వర్షం కూడా కురిపించారు. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం నా మేకప్ పోకుండా చూసుకోవా? ఏయ్, ఎందుకు అరిచారు? ఇది న్యాచురల్. ఒక్క నిమిషం సార్, మేకప్ లేదుగా? అయితే నో ప్రాబ్లం, మనం ఎంతసేపు అయినా నించోవచ్చు. తీసుకోండి. గుడ్ ఈవినింగ్ మల్లారెడ్డి స్టూడెంట్స్ అందరికీ కూడా శుభ సాయంత్రం. వెరీ గుడ్ ఈవినింగ్. వర్షాన్ని కోర్చి మీరందరూ కూడా ఇక్కడ ఎందుకోసం వచ్చారో ఎవరి కోసం వచ్చారో అందరికీ తెలిసిన విషయమే. ఆయన గురించి ఒకసారి ఓ వేసుకుంటారా? అది ఎనర్జీ అంటే అది ఎనర్జీ. ముందుగా ఈ సభాముఖంగా మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి నేను సంతోషిస్తాను. ఈరోజే మార్నింగ్ రిలీజ్ అయింది మన కేవీఎన్ ప్రొడక్షన్ చే వస్తున్నటువంటి కాకా సినిమా యొక్క టైటిల్ గ్లిమ్స్. ఆయనకి మనస్ఫూర్తిగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమా విషయానికి వస్తే, ఆంక్షలే ధ్వంసమే తీరని చెలిమిలో కాంక్షలే భస్మమే కౌగిలి కొలిమిలో అంతం హౌదాం మనలో మనం తబాహీ. తబాహీ వీడియో సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి తబాహీ ఫీవర్లో నేషన్ మొత్తం ఉరుతులుగుతోంది. అక్షరాక్షరం యష్ గారు, గీతూ మోహన్ దాస్ గారు పక్కన కూర్చుని రాయించుకున్నారు. దట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అన్ని భాషల యొక్క లిరిక్ రైటర్స్ని ఒకచోట చేర్చి విశాల్ మిశ్రా గారి స్టూడియోలో కొలాబరేట్ అవుతూ మా అందరితోనూ పని తీసుకున్నారు. అది వారికి సినిమా పట్ల ఉన్నటువంటి ప్యాషన్కి తార్కాణం. నిజంగా అలాంటి ఒక టీంలో పనిచేయడం, ఈ సినిమాలో 4 పాటలు నేను రాయడం చాలా సంతోషంగా భావిస్తాను, అదృష్టంగా పరిగణిస్తాను. తమ కోసం తాము సినిమా తీసేవాళ్ళు ఉంటారు, తమ ప్రాంతం కోసం తమ ఇండస్ట్రీ కోసం సినిమా తీసేవాళ్ళు ఉంటారు. కానీ దేశం కోసం మనం దేశ యొక్క ప్రతిష్టని పెంచాలని, ఇనుమడింపజేయాలని, ఇంటర్నేషనల్ ఎరీనాలో నిలబెట్టాలని ఒక ఉద్దేశంతో, ఒక విజన్ తోటి సినిమా తీసేవాళ్ళు అరుదుగా ఉంటారు. అలాంటి వాళ్ళే మన యష్ గారు, కేవీఎన్ గారు, గీతూ మోహన్ దాస్ గారు. అలాంటి ఒక ముగ్గురు కాంబినేషన్ వస్తున్నటువంటి ఈ సినిమా, నేను చాలా ఇంటర్నల్గా విషయాలు తెలుసు, నాకు చెప్తే బాగోదు కానీ ఆపుకోలేకపోతున్నాను. ఇది ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సినిమా. మీరే చూస్తున్నారు, ట్రైలర్స్ వచ్చిన దగ్గర నుంచి 1, 2, 3 ట్రైలర్స్ వచ్చాయి, పాటలు రిలీజ్ అవుతూ వచ్చాయి.
మన ప్రమోషనల్ ఫంక్షన్స్ జరుగుతూ వచ్చాయి. దినదిన ప్రవర్ధమానంగా సినిమా పట్ల ఉన్నటువంటి క్రేజ్ బజ్ ఎలా పెరుగుతుందో మీరే చూస్తూ వచ్చారు. రేపు 26వ తారీఖున సినిమా వస్తే ఈ సినిమా యొక్క విజయం ఊహకు అందనట్లుగా ఉంటుంది. దానికి తగినట్టుగానే తెలుగులో మనకు దిల్ రాజు గారు ఆయన జడ్జిమెంట్ చాలా గొప్పదని చెప్తారు, ఆయన హస్తవాచి మంచిదని చెప్తారు. ఆయన కూడా ఈ టీంతో కలిసి పనిచేస్తున్నారు. ఈ సినిమా యొక్క ఘన విజయాన్ని బలంగా ఆకాంక్షిస్తూ ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినటువంటి కేవీఎన్ గారికి, యష్ గారికి, గీతూ మోహన్ దాస్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మ్యూజిక్ గురించి విశాల్ మిశ్రా ఏమంటే బండిల్ ఆఫ్ టాలెంట్. మీరు ఆయన ఒక 3 పాటలు కంపోజ్ చేశారు. అలాగే తానిష్ బాగ్చి ఒక పాట కంపోజ్ చేశారు. రీ రికార్డింగ్ మనందరికీ తెలుసు, కేజీఎఫ్లో రవి బస్రూర్ గారు. ఈ సినిమా దానికి మించి తాను వేరే మోడ్లోకి మలుచుకుంటూ యష్ గారి, గీతూ మోహన్ దాస్ గారి విజన్కి అనుగుణంగా అద్భుతమైన రీ రికార్డింగ్ ఇచ్చారు. సో వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ అందరితో పాటు ఈ సినిమా రిలీజ్ కోసం నేను ఎదురు చూస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కేవీఎన్ గారికి, యష్ గారికి, గీతూ గారికి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రామజోగి శాస్త్రి గారు, ఇప్పుడు మన స్టూడెంట్స్ అందరూ ఎంత బాగా కూర్చున్నారండి. అసలు ఏంటి ఈ క్రమశిక్షణ, ఓ మై గాడ్. అసలు చూడండి, అసలు బంగారం లాంటి స్టూడెంట్స్. వాళ్ళకి కొంతమందికి ఇంకా వెనకాల ఉండే వాళ్ళకి కనిపించట్లేదు, అయినా సరే నా మాట విని వాళ్ళు హ్యాపీ ఫీల్ అయిపోతున్నారు. ఏంటో కనిపిస్తుందా? ఈ స్క్రీన్ అయితే మీకు కనిపిస్తూ ఉండొచ్చు. అందరి క్లోజప్స్ ఈ స్క్రీన్లో వేస్తూ ఉండండి అమ్మా. నాది కూడా. సార్, ఒక పాట ఏమైనా పాడి వినిపిస్తారా మన స్టూడెంట్స్ కోసం, ఇంత బంగారం లాంటి స్టూడెంట్స్ కోసం? పాడుకుందామా? చెప్తున్నాను, ఈ సినిమా ఒక డీపర్ ఎమోషనల్ రోలర్ కోస్టర్. విశాల్ మిశ్రా ఈజ్ అన్ అమేజింగ్ కంపోజర్. ఎంత మాయావి ఈ కాలం అని ఒక పాట. ఈ సినిమాలో 4 పాటలు నేనే రాశాను, మీ అందరికీ తెలుసు. కానీ ఈ పాట నాకు చాలా అంటే చాలా 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 ఇష్టం. ఫస్ట్ లైన్ రాయగానే యష్ గారు ఇది తప్ప ఇంకోటి రాయొద్దు, ఈ లైన్ అలాగే ఉంచండి అని చెప్పారు. ఎంత మాయావి ఈ కాలం, కాలం హాలాహలం, అంతమేలేనిది దూరం, దూరం నీలాంబరం. ఇందులో చరణం నాకు చాలా బాగా ఇష్టం. మిన్నందలేని సంద్రాల భాష, నా మౌన ఘోష, రెండు ఒకేలా, పెనుమంట రేగే పూదోట బాధ, కన్నీరు చల్లి ఆర్పేదెలా, అలసిపోతోంది స్వప్నం, వెలిసిపోతోంది వర్ణం, దీపమా శాపమా ఏది నా జ్ఞాపకం, నీడ కూడా రాదే సాయం, ప్రాణం పరాజయం, కన్నంచున కన్నంచున ప్రాణం, నీకై నిరీక్షణం, నువ్విచ్చిన గాయం కాల్చే అనుక్షణం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫెంటాస్టిక్ లిరిక్ రైటర్ మాత్రమే కాదు, మీరు అద్భుతమైనటువంటి సింగర్ కూడా. అండ్ అలాగే ఇక్కడ ఉండేటువంటి మన మల్లారెడ్డి స్టూడెంట్స్లో కూడా చాలామంది సింగర్స్ ఉన్నారు. సింగర్స్ ఒకసారి చేతులు ఎత్తండి. సార్, నేను ఏమైనా తప్పుగా చూస్తున్నాను? అందరు చేతులు ఎత్తారేంటి? అందరూ నాలాగే బాత్రూమ్ సింగర్సా మొత్తం? సరే, మీరు పాడతారో లేదో చూద్దాం. ఒకసారి చెప్పండి. గపదస. సార్ చూడండి సార్, పాడు. సరిగమా. ఇలాగే వీళ్ళు పాఠాలు వింటే ఒక్కొక్కళ్ళకి మామూలు మార్కులు కాదు, అసలు డిస్టింక్షన్. అందుకే నేను వీళ్ళ టీచర్ అయిపోదాం అనుకుంటున్నా. ఒక్కోసారి టీచర్ని బట్టి కూడా టాలెంట్ పెరుగుతూ ఉంటుంది పిల్లల్లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ బీ సీటెడ్. అండ్ అలాగే పాటలు అయ్యాయి, ఇప్పుడు కొన్ని మంచి డాన్సులు. అండ్ ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి సురేష్ వర్మ మాస్టర్ అండ్ టీమ్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము. టాక్సిక్ సినిమాలోని ఒక బ్యూటిఫుల్ నంబర్ని పర్ఫామ్ చేయడానికి ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఇన్వైటింగ్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఇక్కడ పడినటువంటి చినుకలకి ఆ ముక్కకు వస్తే నాకు కూడా డాన్స్ వచ్చేలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ వర్మ మాస్టర్ అండ్ అలాగే ఆల్ ది డాన్సర్స్. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. ఈరోజు ఈ టాక్సిక్ ఈవెంట్ కోసమే ప్రత్యేకించి ప్రిపేర్ చేయడం జరిగింది ఈ డాన్స్ పర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ స్టూడెంట్స్ ఫర్ ఆల్ యువర్ కోఆపరేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తూ ఉన్నాము ఫర్ యాక్చువల్లీ హెల్పింగ్ అస్ అవుట్ సో వెరీ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఈ సినిమాతో మనకి మరొక్కసారి వెండితెర మీద కనిపించబోతున్నటువంటి ఒక యాక్టర్ని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము.
హీ ఈస్ అ వెరీ వర్సటైల్ యాక్టర్. ఆల్రెడీ మనకి కేరళ గవర్నమెంట్ నుంచి అవార్డుని కూడా అందుకున్నటువంటి యాక్టర్ సుదేవ్ గారిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. దేవరాలో చూసాము అండ్ అలాగే ఓజీలో చూసినటువంటి సుదేవ్ని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. టాక్సిక్ లో ఎలా కనిపించబోతున్నాడో తన మాటల్లోనే విందాము. ఇన్వైటింగ్ సుదేవ్ నాయర్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఎస్ సుదేవ్. ఏం సంగతి హైదరాబాద్? ఈరోజు ఇంతమంది ముందే వెన్ ఐఎమ్ స్టాండింగ్ ఐ డోంట్ ఫీల్ లైక్ ఐ కమ్ టు అ డిఫరెంట్ సిటీ. మీరంతా నా వాళ్ళు. హైదరాబాదు తెలుగు ఇండస్ట్రీ నాకు రెండో ఇల్లు. దేవరాకి, మనశంకర వరప్రసాద్కి, ఓజీలో జిమ్మికి మీరు ఇచ్చిన ప్రేమ ఇంకా నాతోనే ఉంది. ఇప్పుడు టాక్సిక్ తీసుకొచ్చాను. వీఆర్ బ్రింగింగ్ టాక్సిక్ టు యూ. ద సేమ్ లవ్ యూ బిన్ గివింగ్ మీ యూ విల్ గివ్ దెమ్. నాకు తెలుసు. అప్పో ఐ విల్ సీ యూ ఆల్ అట్ ద మూవీస్. మిమ్మల్ని థియేటర్లో కలుస్తా. ఎస్, మీరు మమ్మల్ని థియేటర్లో ఆగస్ట్ 26వ తారీఖున కలుస్తారు. బట్ బిఫోర్ దాట్ మీరు తెలుగు ఆడియన్స్కి సుపరిచితులు. ఇప్పుడు నౌ పీపుల్ నో యూ వెరీ వెల్ అండ్ దే హ్యావ్ అప్రిషియేటెడ్ ఆల్ ద రోల్స్ దట్ యూ హ్యావ్ డన్ ఇన్ ద తెలుగు ఫిల్మ్స్. కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ ఇప్పుడు యష్ గారి కాంబినేషన్లో మిమ్మల్ని ఎలాంటి న్యూ అవతార్లో చూడబోతున్నాము? వాట్ కైండ్ ఆఫ్ న్యూ క్యారెక్టర్ ఆర్ క్యారెక్టరైజేషన్ కెన్ వి ఎక్స్పెక్ట్? జిమ్మీ మీకు తెలుసా? తెలుసు. ఒక మ్యాడ్నెస్, బయట మ్యాడ్నెస్. ఇదిలో నా క్యారెక్టర్ కర్మాడి, లోపల మ్యాడ్నెస్. సో విచ్ వన్ ఈస్ మోర్ డేంజరస్ యూ కెన్ డిసైడ్. లోపల మ్యాడ్నెస్ డేంజరస్, బయట పడిపోతే బెటర్. లోపల ఏం జరుగుతుందో మాకు తెలియదు కదా, అది. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ దట్ ఇన్ దిస్ మూవీ. ఎస్, సో లాట్ ఆఫ్ మ్యాడ్నెస్. വെയിറ്റിംഗ് ഫോർ ദാറ്റ് ആൻഡ് അഡ്വാൻസ് ആയിട്ട് ഓണാശംസകൾ. ഓ താങ്ക് യു സോ മച്ച്. താങ്ക് യു. എല്ലാവർക്കും ഒരു വാക്ക് മലയാളം പഠിപ്പിച്ചു കൊടുക്കും. ഓ ഇവിടെ മലയാളികൾ ആരും ഉണ്ടോ? ഓ എൻ്റെ അമ്മ നല്ലോണം ഉണ്ടല്ലോ മലയാളീസ്. ഓ ഇത്ര ആൾക്കാരുണ്ടല്ലേ നമ്മുടെ സുഹൃത്തുക്കള്. మీరందరూ మలయాళీస్ అని అనుకుంటున్నారా ఆయన? അതാണ് എനിക്ക് ഇത് വീട് പോലെ തന്നെ തോന്നുന്നത്. అందుకనే నాకు ఇది ఇల్లులాగా అనిపిస్తోంది ట్రాన్స్లేషన్. ഓ താങ്ക് യു. എല്ലാവരും അപ്പോൾ പറഞ്ഞ പോലെ ടോക്സിക് തിയേറ്ററിൽ പോയി കാണണം. అందరూ చెప్పినట్టుగా టాక్సిక్ సినిమాని థియేటర్కి వెళ్ళి చూడండి. നമുക്ക് തിയേറ്ററിൽ വെച്ച് കാണാം. ఓకే, ఒప్పుకోండి సుమా మంచి యాంకర్ అని. అది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. లేదు బట్ స్టిల్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ ఇన్ థియేటర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇలా ఇచ్చేసేయండి. ఎస్. అండ్ అనదర్ యాక్టర్ పార్ ఎక్సలెన్స్, వీరితో పాటే ఈ సభా ప్రాంగణంలోకి ఎంటర్ అయినటువంటి మిస్టర్ అక్షయ్ ఓబ్రాయ్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. Hello everyone, Andarki Namaskaram to everyone. How are you? I feel so happy and privileged to be here tonight. मैं हूँ एक पंजाबी खानदान से, लेकिन मेरे जो माँ बाप हैं दोनों की परवरिश आंध्रा में हुई. My parents grew up in Visakhapatnam. My father grew up in this great city. और जब से मैं आया हूँ मुझे लगता है मैं घर आया हूँ वापस. हैदराबाद की बहुत बातें होती थी बचपन में. So it's so nice to be here with all of you. And I have to say I'm very impressed by your city. I'm from Mumbai और आपकी जो सड़कें हैं, आपके जो लोग हैं, आपका जो खाना है बहुत ही बेहतरीन है. So it's so nice to be here. Lots of love to all of you. I hope all of you enjoy this great film we've made. It's coming on the 26th of August. And I hope to see you, all of you in the theaters. So thank you so much for having me. Thank you so much Akshay, and it's so lovely to hear that your parents were here in Andhra. Yes. So I'm sure that you must have tried a lot of Andhra cuisines also. తినే ఉంటారు మీరు. नहीं ज़्यादा नहीं, बिकॉज मेरी परवरिश एक्चुअली जर्सी में हुई है, तो मैं अच्छा। अलग अलग तरह का खाना खा चुका एज अ किड. बट सिंस माय पेरेंट्स ग्रू अप हियर, व्हेनेवर दे वर फाइटिंग दे यूज्ड टू स्पीक टू ईच अदर इन तेलुगु.
వావ్ సో So- దట్ యు డోంట్ So అండర్స్టాండ్ that we don't understand what they're fighting about. But yeah, ఓకే yeah, yeah. బట్ మీరు తప్పకుండా ముద్దపప్పు ఆవకాయ అన్నం తినాలి ఓకే నెక్స్ట్ టైం మా ఇంటికి వచ్చినప్పుడు పెడతాను సి యు లర్న్డ్ కన్నడ ఫర్ టాక్సిక్ రైట్ Yeah, yeah, సో yeah. ఎనీ ప్లాన్స్ టు లర్న్ తెలుగు Sure, it's a great language. और मैं तेलुगु सिनेमा में भी काम करना चाहता हूँ. So absolutely, I would love to learn some Telugu. సో టుడే ఐ విల్ టీచ్ యు తెలుగు You gonna teach me? yes Okay, I'm gonna try. like Let's the try. tagline says or they saying that it's a fairy tale for grown ups Okay. Yes. Okay. Yes. సో పెద్దల కోసం తీసిన ఒక అద్భుతమైన సినిమా పేదల కోసం పెద్దలు వాళ్ళే పెద్దలు కాదు, పేదల మన పెద్దలు. కోసం చెప్పన్నా పేదలు పేదలు కాదు పేదలు కాదు ఆహా फिर से అవును పేదలు ధనికులు అందరూ చూడొచ్చు కానీ పెద్దల కోసం పేదల కోసం ఉమ్, చెప్పన్నా తీసిన తీసిన అద్భుతమైన సినిమా అద్భుతమైన సినిమా సినిమా ఇప్పుడు మొత్తం కలిపి చెప్పండి बढ़िया ठीक है ठीक बोला बहुत ठीक बोला क्या बात Okay, అందరూ right. బాగున్నారా అందరూ బాగున్నారా ఆ ఇదైతే సూపర్ మరి ఇందులో మీరు టోనీ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు ఇన్ టాక్సిక్ సో వాట్ వాట్ కెన్ వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ టోనీ ఆర్ హౌ డిడ్ యూ యాక్చువల్లీ లర్న్ ఆర్ ప్రిపేర్ ఫర్ దిస్ క్యారెక్టర్ यू नो एक तो मैं बॉस का बहुत बड़ा फैन हूँ जैसे आप सब हैं हम सब बॉस के बहुत बड़े फैन हैं द थिंग अबाउट हिम इज दैट ही इज सच अ प्राउड इंडियन एंड आई न्यू फ्रॉम द गेट गो कि ये फिल्म ही वांट्स टू मेक हिज ऑडियंस आल्सो प्राउड by giving his audience a film that is of an international global that we can all be proud of so I got the responsibility कि यार ये कुछ और करना पड़ेगा मुझे एक अलग लेवल की पिक्चर है ये so I got that responsibility and I didn't want to let him down I didn't want to let Geetu ma'am down, who I think is one of India's best filmmakers. दोनों का विजन इतना बड़ा था, I got कि मेरे ऊपर क्या जिम्मेदारी थी. But other than that, I have absolutely loved every day of being Tony. जब last shot हुआ था set पे, मैं दुखी हो गया था कि मैंने कहा गीतू मैम एक और shot ले लो, because I didn't want to stop being Tony. I love the clothes, the look. I hope all of you also enjoy watching Tony as much as you enjoy the film. But there was no real challenge as such in that way because I was in love with the character and it was just flowing that way. And there was a nice shorthand between me and the director. तो जब वो ट्यूनिंग बन जाती है ना आपका काम आसान हो जाता है. करेक्ट जैसे हमारा और ऑडियंस का बन गया Yes, बिल्कुल. I Tuning. hope so. Yes, बिल्कुल. वैसे ही जी. అరే మనకి హిందీ కూడా వచ్చేస్తుంది రో ఈ మధ్య కాలంలో ఏంటో ఓకే I don't know what you said, ma'am, you know but, I'm like getting the Hindi words also okay, okay. thanks to you Oh, yeah, and please. anything about the producer KVN sir Oh, and yes. the production Absolutely, house absolutely. KVN sir, Monster Mind Productions, KVN Productions. Without such a producer and without such a vision of a producer who absolutely loves cinema, you cannot make a film like this. So because KVN sir and Monster Mind allowed for this to happen, we are able to present a film of this quality to you. जो आपने ट्रेलर में देखा है, जो आपने टीजर में देखा है, without a producer like KVN sir, it does not happen. And he's there because he loves, you know, he says it so often कि he's there to make filmmakers and dreamers like our dreams come true, which is what he's doing, which is why his logo is on every big film today. So I wish producers like him higher and higher and higher because they deserve it. Our industry needs more people like him. thank you so much Akshay Thank you, looking ma'am. forward to seeing you Thank in you so theaters much. Thank you. on Thank you. August Namaskaram. 26th. Thank you. నమస్కారం అంట నమస్కారం నమస్కారం చెప్పేశారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు టాక్సిక్ నుంచి ఒక బ్యూటిఫుల్ వీడియో చూసేద్దాము లెట్స్ హావ్ ద వీడియో ప్లీజ్ ఓకే సో ద బ్యూటిఫుల్ ఏవి ఆఫ్ ద ట్రైలర్ లాంచ్ అండ్ అలాగే వారు మాట్లాడినటువంటి మాటల్ని విన్నాము ఇప్పుడు మన సినిమాలో ఉండేటువంటి కాస్ట్ అండ్ క్రూ మాత్రమే కాదు ఇక్కడ ఉండేటువంటి ఆడియన్స్తో కూడా మాట్లాడదామని మేము కిందకు వస్తున్నాము ఓకే సో ఈరోజు టాక్సిక్ ఈవెంట్కి ఇక్కడికి విచ్చేసినటువంటి మా లవ్లీ ఆడియన్స్తో అ వెరీ స్మాల్ అండ్ షార్ట్ ఇంటరాక్షన్ బిఫోర్ ఆర్ హీరో అండ్ హీరోయిన్స్ అరైవ్ హియర్ మల్లారెడ్డి గారు చెప్పారు గర్ల్స్ అటు ఉన్నారు అటు వెళ్ళిపోమని చెప్పారు సో నేను బాయ్స్ వైపుకి రావట్లేదు గర్ల్స్ వైపుకి వెళ్ళిపోతున్నా గర్ల్స్ వేర్ ఆర్ యూ గర్ల్స్ ఓకే సో ఈ టాక్సిక్ అనేటువంటి సినిమా గ్లిమ్స్ రిలీజ్ అయిన దగ్గర నుంచి అలాగే సాంగ్స్ వచ్చిన తర్వాత అండ్ ఆఫ్టర్ వీ సా ద ట్రైలర్ వీ డెఫినెట్లీ కేమ్ టు అండర్స్టాండ్ దట్ సంథింగ్ మ్యాసివ్ ఇస్ గోయింగ్ టు కమ్ కానీ ఏంటి అనేది ఇప్పటి వరకు ఎవరికి కూడా క్లారిటీ రాలేదు సో వాట్ ఈస్ టాక్సిక్ అనేది ఎవరి ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా వాళ్ళు చెప్పొచ్చు సో వీ వాంటెడ్ టు టాక్ విత్ ఫ్యూ గర్ల్స్ హూ హ్యావ్ బీన్ సో వెరీ పేషెంట్ అండ్ గుడ్ బాయ్స్
బాయ్స్ ఆర్ ఆల్వేస్ వెరీ పేషెంట్, గ్రేట్ బాయ్స్, అందరు స్టార్ పురుషులే. ఓ మై గాడ్ గర్ల్స్, బాయ్స్ ఎక్కడ? ఓకే, నన్ను ఎలాగైతే తీసుకొచ్చారో అలాగే తీసుకెళ్తారు కదా వెనక్కి. అంటే ఈ జీపీఎస్ మ్యాప్ నా దగ్గర లేదు. కూర్చోండి కూర్చోండి అంకుల్, కూర్చోండి అంకుల్, కూర్చోండి. అక్కడే ఉండండి, ముందుకు రావద్దు, ముందుకు రావద్దు. నో 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 ఐ థింక్ మైక్ ఇచ్చారా? ఓకే, టాక్సిక్ అంటే ఏమనుకుంటున్నారో చెప్పండి అమ్మా. హలో అక్క. అక్క ఓకే ఓకే ఓకే, టాక్సిక్ అంటే ఏంటి అనుకుంటున్నారు? ఓకే, ఐ థింక్ ఇక్కడ వద్దు, కొంచెం వెనక్కి వెళ్దాము, వెనక్కి వెళ్దాము. మూవీ అనుకుంటున్నా. అబ్బా బాబా బాబా, ఎవరో నా పంచులు చూసి పెరిగినట్టున్నారు. టాక్సిక్ అంటే మూవీ అనుకుంటున్నాం అని చెప్పారు. ఆ అమ్మాయికి నా తరఫు నుంచి నా చేతిలో వేసుకున్నటువంటి 2 కడియాలు ఫ్రీగా ఇవ్వండి తర్వాత. ఓకే, ఇక్కడ కూర్చున్నటువంటి బాయ్స్ని మాట్లాడదాము. ఎస్, హలో బాయ్స్, ఐ ఆల్ రెడీ టు టాక్. ఓకే, మీ పేరు? వెంకట్. టాక్సిక్ అంటే మీరు ఏమనుకుంటున్నారు? అంటే మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? సినిమా ఇది ఒక గ్యాంగ్స్టర్ ఫిల్మా, లేకపోతే ఒక ఇమోషనల్ డ్రామానా, లేదంటే ఒక థ్రిల్లరా? మీరేమనుకుంటున్నారు? మేడం, నేమ్ రిలేటెడ్ టు విషపూరితమైనది, విషముతో కూడుకున్నది. సో ఇట్స్ పాయిజనిక్. ఓకే, మీరు ఇక్కడ మాస్ లెక్చరరా? నో మేడం. నో, ఇక్కడ స్టూడెంటా? కాదు మేడం. కాదు, మీరు కర్ణాటక నుంచి వచ్చారా? కాదు, ఆంధ్ర. ఇక్కడ ఆంధ్రానే. ఓకే, కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు. ఓ హలో 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 హలో, మీ పేరు? ఓకే ఓకే, కర్ణాటక. బెంగళూరు మహాంతేష్. ఓకే, వెరీ హ్యాపీ మీటింగ్ ఆల్ ఆఫ్ యు ఆల్. ఎస్, అండ్ అలాగే మీ పేరు? మహాంతేజ్. ఓకే, వెరీ హార్టీ వెల్కమ్. మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచే కాకుండా కర్ణాటక నుంచి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఇక్కడికి వచ్చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా వెరీ వెరీ హార్టీ వెల్కమ్. అండ్ రవి బస్రూర్ గారికి వెరీ హార్టీ వెల్కమ్ తెలియజెప్తూ ఉన్నాము. అండ్ ఎస్, శిరీష్ గారు, వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. దిల్ రాజు గారు కూడా వచ్చేసారు. మరి కొద్దిసేపట్లో మనకి మిగిలిన స్టార్స్ కూడా రానున్నారు. అండ్ నౌ మనకి KGF 1, KGF 2, అలాగే సలార్ అండ్ ఒక మ్యాసివ్ అట్మాస్ఫియరిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని అందించాలి అంటే నన్ అదర్ దాన్ ది ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ గారు. కొన్ని పాటలు, కొన్ని సినిమాలోని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు మనం ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాల పాటు మనల్ని హాంట్ చేస్తూనే ఉంటాయి. అవి మనకి తెలియకుండానే మన లైఫ్లోని బ్యాక్గ్రౌండ్ స్కోర్గా మారిపోతూ ఉంటుంది. అలాంటి బ్యూటిఫుల్ అట్మాస్ఫియరిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా చేసినటువంటి ద మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. రిక్వెస్టింగ్ రవి గారు టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. నేనేం మాట్లాడాలి చెప్పండి, అన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్లే అవుతుంది. అదే, అంటే మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లు మా లైఫ్లో కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్లుగా మారిపోయాయి. అంతలాగా మీరు మా మీద ఇంప్రింట్ని వదిలేరనమాట. అన్ని స్టోరీస్, యా, అన్ని నేను చేసిన అన్ని పని. సో థియేటర్లో ఇట్ హ్యాస్ టు బి, అది ఎన్వైరన్మెంట్ రావాలి. కరెక్ట్. దాని తర్వాత స్టోరీకి వదిలే ఏం చెప్తారు తెలుగులో? స్టోరీ మనకి ఇంకా ఒక్కొక్క సీన్లోని ఇమోషన్ పండాలి. అవును. ఎస్, అండ్ అలాగే మీరు యష్ గారు ఆల్రెడీ హిట్ కాంబినేషన్, అసలు పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ని షేక్ చేసిన కాంబినేషన్. ఇప్పుడు ఈ కాంబినేషన్లో మీరు ఇంకేంటి డిఫరెంట్గా ఆలోచించారు? వాట్ ఈస్ కమింగ్ అప్ విత్ బోత్ ఆఫ్ యు ఆల్? యాక్చువల్లీ ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఐ హ్యావ్ స్పెంట్ 7 months ఫర్ దిస్ ప్రాజెక్ట్. కంటిన్యూస్గా నేను అన్ని ప్రాజెక్ట్ని పక్కకు పెట్టి, సో ఐ హ్యావ్ వర్క్ ఆన్ దిస్. ఇది ఈ కొత్త సౌండ్స్ కామన్గా చేస్తూనే ఉంటాం, బట్ ఇది సో లాట్ ఆఫ్ మన లోపల ఉంటుంది కదా, ఏదేదో చేయాలి, ఒక మ్యాడ్నెస్గా చేయాలి అని. ఆ మ్యాడ్నెస్ చేయాలంటే ఒక మ్యాడ్నెస్ పర్సన్ కావాలి. సో ఐ గాట్ దట్ అగైన్. KGF తర్వాత ఒక వైబ్ వచ్చింది. సో ఇది బాగా సౌండ్స్ పెట్టుకొని, సో ఐ హ్యావ్ వెయిటెడ్ ఫర్ దట్ హౌ టు క్యారీ దిస్ అని. సో రెక్కలాగా ఇద్దరు వచ్చేసారు, యష్ గారు, గీత మేడం. సో అది నా ట్రావెల్ చేసేదానికి ఈజీ అయింది. సో వీ హ్యావ్ డన్ వన్ వండర్ఫుల్ జాబ్. సో యూ విల్ గోయింగ్ టు సీ ఇన్ థియేటర్ 2020.
అఫ్ కోర్స్ మీ కాంబినేషన్ లో వండర్ఫుల్ జాబే వస్తుంది. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ దట్ టు సీ, బికాస్ మీరు ఒక్కొక్క సీన్ ని ఎన్హాన్స్ చేసేటువంటి విధానం హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. ఈ డిఫరెంట్ సౌండ్స్ ని ట్రై చేస్తూ ఉంటారు కదా, వేర్ డు యూ గెట్ దీస్ ఐడియాస్ ఫర్ ఆల్ దీస్ డిఫరెంట్ అది సౌండ్స్? మ్యాడ్నెస్ పీపుల్ చూసిన తర్వాత వస్తుంది. మన దగ్గర ఒక హిల్ లాగా ఉంది కదా యష్ గారు, మ్యాడ్నెస్ హిల్ ఉంది, అదని చూసిన తర్వాత వస్తుంది ఆటోమేటిక్లీ. సో ప్రశాంత్ గారు కానీ యష్ గారు కానీ సో లోపల ఉన్న టాలెంట్ని బయట తీసేదానికి సో దే గివ్ దట్ వండర్ఫుల్ సపోర్ట్. సో ఇప్పుడు ఈ మూవీకి మనం ఫస్ట్ టైం వీ హ్యావ్ అప్రోచ్డ్ డయానా, డ్యూన్ పాడిన అమ్మాయి. సో ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేయడానికి సో వీ కీప్ రీసెర్చింగ్ అండ్ కీప్ అప్డేటింగ్ టు సార్, ఇలా చేస్తే బాగుంటుంది అని. సో హీ విల్ గివ్ దట్ ఎంకరేజ్మెంట్ అండ్ థ్యాంక్స్ టు ప్రొడక్షన్ హౌస్. సో ఇది మన ఎక్స్పెక్టేషన్ నుంచి బయట వెళ్ళిన ప్రాజెక్ట్. దాని తర్వాత దే హ్యావ్ స్పెంట్ సో మెనీ ఏం చదువు డబ్బు. ఒక పక్కన కేవీఎన్ గారు, ఇంకొక పక్కన యష్ గారు, ఇద్దరు ప్రొడ్యూసర్స్. అవును. యా యా. సో ఇది ఐ హ్యావ్ డన్ మై బెస్ట్ జాబ్. దాని తర్వాత ఐ నో ఐఎమ్ ఏం చెప్తారు, నేను షూర్గా చెప్పగలను. సో 26 గోయింగ్ టు బీ మ్యాడ్నెస్, యూఆర్ గోయింగ్ టు సీ ద మ్యాడ్నెస్ ఇన్ థియేటర్. అఫ్ కోర్స్ మేము గ్లిమ్స్ చూసాము, ట్రైలర్ చూసాము, బట్ వీ నో దట్ ఇంకేదో ఉంది. గీతూ మోహన్ దాస్ గారు అండ్ అలాగే యష్ గారు, కేవీఎన్ గారు, సంథింగ్ బిగ్గర్ ఇస్ గోయింగ్ టు కమ్ ఆన్ August 26th. ట్రైలర్లో ఇంత ఇచ్చేస్తారంటే మూవీలో ఏమో పెద్దగా ఉంది. ఏం ఉండబోతుందో తెలుసు, అండ్ మీరు ఇమోషన్స్ ఉన్నప్పుడు దాన్ని ఎలా పిండుతారో మాకు బాగా తెలుసు. సో వీఆర్ 100% షూర్ దట్ వీఆర్ గోయింగ్ టు వాచ్ అ సూపర్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ అండి. థ్యాంక్స్. ఒక పక్కన యష్ గారు, కానీ ఇంకొక పక్కన మనకి నయనతార గారు ఉన్నారు, కియారా అడ్వాణి గారు ఉన్నారు, రుక్మిణి వసంత్ గారు ఉన్నారు, తారా సుతారా గారు ఉన్నారు, హుమా కురేషి గారు ఉన్నారు. మరి వీళ్ళందరికీ ఒక సెపరేట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్. 100%. ఓకే. ఎవ్రీ క్యారెక్టర్ మీరు ఈ మూవీలో యూ కెన్ గోయింగ్ టు రికగ్నైజ్ దేర్ పర్ఫార్మెన్స్. Wow. ఎందుకంటే ఈచ్ క్యారెక్టర్స్ దే హ్యావ్ ప్లేడ్ వండర్ఫుల్ జాబ్. దాని తర్వాత ఏమంటారు, ఆ ఎమోషన్స్ దే హ్యావ్ ట్రావెల్డ్ విత్ ద స్టోరీ. ఇది గ్లామర్ అదన్నీ ఉంటుంది, బట్ స్టోరీతో ట్రావెల్ అవ్వడం ఇస్ వెరీ గుడ్ జాబ్ దే హ్యావ్ డన్. యాక్చువల్లీ స్కోర్ చూసిన చేసే టైంలో ఉంటూ సో ఐ హ్యావ్ ఫీల్ లైక్ హౌ దే గివ్ దేర్ బెస్ట్. అన్ని ఆపర్చునిటీస్ వెరీ ఇంపార్టెంట్, దట్ స్టోరీ ఈస్ వెరీ ఇంపార్టెంట్, దట్ గీతూ మ్యామ్ హ్యాస్ డన్ వండర్ఫుల్ జాబ్. సో ఇదన్నీ ఉంది. థ్యాంక్ యూ రవి గారు. అండ్ రవి గారు, ఒక్క లైన్ ఏదైనా మీరు హమ్ చేస్తే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాము. ఎనీథింగ్ ఫ్రమ్ యూ ఫర్ అవర్ తెలుగు ఆడియన్స్. అండ్ హియర్ వి హ్యావ్ అవర్ పవర్ హౌస్ హుమా కురేషి. Mallareddy students, are we ready, sir? Sir, already I tuned, sir. I tuned everybody. They'll sing with you. అవును. They will sing with you. రెడీనా? సలాం రాకీ బాయ్, సలాం రాకీ బాయ్, సలాం రాకీ బాయ్, సలాం రాకీ బాయ్, ఇలాకా తేరా బాయ్, తూ హై సబ్కా బాయ్. Oh my God! Unbelievable! అసలు ఈ రోజు వాళ్ళు కోరస్ కూడా ఎంత కరెక్ట్ ట్యూన్ లో, కరెక్ట్ శృతిలో పాడారు. హ్యాట్స్ ఆఫ్ టు యు Mallareddy students. సింప్లీ సూపర్ మీరు. సార్ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎస్, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద మూవీ ఆన్ August 26th. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ. ఓకే, సో మన కియారా అండ్ అలాగే యష్ గారు వచ్చే ముందు ఇక్కడికి వచ్చినటువంటి ఇంకొంతమందితో మాట్లాడదాము. అండ్ హాయ్ హుమా, వెరీ హార్టీ వెల్కమ్ టు హాలీవుడ్. అండ్ హాయ్ రుక్మిణి, వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. కూర్చోండి. I just wanted to have a conversation with you. Yes. Tell us about Indus Valley civilization. ఎందుకు సుమ గారు, ఎందుకు? You wanted to have a civilized conversation అన్నారు కదా, మేము సివిలైజేషన్ గురించే కాన్వర్సేషన్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను. అవును, చాలా సివిలైజ్గా ఉంది. Is it a very civilized conversation? వెరీ, విత్ యూ ఇట్స్ ఆల్వేస్ అ వెరీ సివిలైజ్డ్ కాన్వర్సేషన్. I try to maintain that. So ఇప్పుడు you have built a very strong connection with all the audience in and around South and also pan India with the films that you have done, and also your upcoming film with Prashant Neel garu and NTR garu.
సో ఈ ఫిల్మ్లో మాత్రం ది ఆడియన్స్ ఆర్ గోయింగ్ టు అ వెరీ న్యూ వరల్డ్. సో వాట్ డూ యూ థింక్ విల్ మేక్ యువర్ క్యారెక్టర్ అండ్ ద ఫిల్మ్ కనెక్ట్ విత్ దెమ్? Oh, wow. That's quite a big question. First of all, andarki namaskaram andi. Hi. హాయ్. That's a great question, Suma Garu. I wish I had an immediate answer for it. Yeah. For starters, I think the world of toxic, I think మీరు అందరూ టీజర్ ట్రైలర్ ఆల్రెడీ చూసారు. The world is very expansive and very big. చాలా పెద్ద పెద్ద విజువల్స్ ఉన్నాయి. కానీ ఈ సినిమాలో there are very, very heartwarming relationships, human conflicts, ఇవన్నీ ఉన్నాయి. So Geetu ma'am has found an amazing way of exploring all of these minute human things, but also on this vast canvas. So I think that's how it will work. ఎస్ వీఆర్ షూర్ వెయిటింగ్ ఫర్ అ బిగ్ సర్ప్రైజ్. ఎందుకంటే వాట్ వీ హ్యావ్ సీన్ ఇన్ ద ట్రైలర్ దానికన్నా చాలా డెప్త్ ఉందని అయితే అర్థమవుతుంది మాకు. Definitely. యా వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్. Yes. అండ్ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడారు కాబట్టి అట్ టైమ్ ఆఫ్ వెన్ దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ కేయాస్. వెరీ హ్యాపీ టు సీ యూ హియర్ టుడే అండ్ వెయిటింగ్ టు హియర్ యూ టాక్. రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ బీ సీటెడ్. నేను కూడా కూర్చుందాం అనుకుంటున్నాను. యా సో వీ ఆస్కింగ్ యూ దట్ క్వశ్చన్ ఆఫ్ like one relation or one person whom you would run to, and if there is some chaos happening, or call them, who would that be? I think it's the same answer for most people. Amma. Always. Amma. And then create all chaos in her life. Obviously. Why she can be peaceful, no? You have to take your chaos to your Amma only. Who else? And Amma can take all the chaos to Nana. Thank you so much. Thank you, Rukmini Garu, and looking forward to you on stage and of course to the film too. Yes, and here we have another powerhouse and actress who has performed like the screen enjoys you, the audience loves you. So today we are waiting to see you on stage, but before that we have a question for you. You have worked across all the Indian industries, and Toxic brings together most of the actors across Indian cinema. So this character of Elizabeth, that was a very exciting thing for you as an actor. And what do you think will make this larger than life world particularly exciting for the Telugu audience? Such a long question. I know, they gave it to me. Yeah. I was also thinking this much of English if I would have सबसे studied. पहले इंदरकी नमस्कारा. It's so nice to be here. I love Hyderabad, and I feel whenever I come here, I don't know why, this feels like home. And being a part of Toxic really has been a dream come true. I think I'm just so grateful to my director, Geetu. She's not here today. Won the hearts of audience across the nation. Here is a true pan-India star, our rocking star, Yash Garu. Telugu audience అందరి తరపు నుంచి బోలెడంత ప్రేమతో మీకు టాక్సిక్ ఈవెంట్ కి ఘన స్వాగతం పలుకుతున్నాము. సంథింగ్ అమేజింగ్, a spectacular, a mind-blowing performance and a wonderful treat for all the film lovers. కేవిఎన్ గారు ఇక్కడే ఉన్నారు, అండ్ అలాగే మనకి మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ నుంచి ప్రొడ్యూసర్ మన రాకింగ్ స్టార్ యష్ గారు ఇక్కడే ఉన్నారు. అండ్ ఆల్ ది గ్రోన్ అప్స్, ఆర్ యు ఆల్ రెడీ? ఓకే, సో మల్లారెడ్డి నెవర్ బిఫోర్ లాగా ఈ రోజు మనం విట్నెస్ చేయబోతున్నాము. వి హ్యావ్ అవర్ యష్ గారు, కియారా అండ్ ద కంప్లీట్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ టాక్సిక్. మరి ఇప్పుడు మన కోసం సురేష్ వర్మ గారు అండ్ టీమ్ ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ని డిజైన్ చేశారు. లెట్స్ హ్యావ్ ద స్పెషల్ పర్ఫార్మెన్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. గుర్తుపెట్టుకోండి, పర్ఫార్మెన్స్ ఇక్కడ జరగాలి, అక్కడ బ్యారికేడ్స్ మీద కాదు. ఓ మై గాడ్, సురేష్ వర్మ అండ్ టీమ్, అమేజింగ్ పర్ఫార్మెన్స్, అమేజింగ్. గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియజెప్పండి వీళ్ళకి. బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. తబాహీ సాంగ్ పర్ఫామ్ చేశారు, అండ్ అంతకు ముందు కూడా మూవీలోని ఇంకొక సాంగ్ ని పర్ఫామ్ చేశారు. సురేష్ వర్మ అంటున్నారు, యష్ గారు ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ సురేష్ వర్మ అండ్ అలాగే ద టీమ్ డిజర్వ్స్ అన్ ఎక్స్ట్రా రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఎందుకంటే ఇందాక మనందరికీ తెలుసు ఇక్కడ వర్షం పడింది, చినుకులు పడ్డాయి. ఇట్స్ వెరీ స్లిప్పరీ హియర్, బట్ స్టిల్ అండ్ సచ్ రిస్కీ థింగ్స్ దట్ యూ హ్యావ్ టేకెన్ అప్ టుడే. యూ ఆర్ సింప్లీ అమేజింగ్. ఎస్ సార్, రిస్క్
సూపర్. I think he's your inspiration for that. Thank you so much for the complete team. Thank you. And అలాగే ఈ సినిమాని మనకి తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేయబోతున్న మనందరికీ సుపరిచితమైన మన దిల్ రాజు గారి గురించిన ఒక స్పెషల్ ఏవి చూసేద్దాము. లెట్స్ హావ్ ఎ స్పెషల్ ఏవి ఆన్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్లీజ్. ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాల్ని మనకు అందించినటువంటి ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ శ్రీ దిల్ రాజు గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదిక పైకి ఆహ్వానించేస్తూ ఉన్నాము. మనకి సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్ని అందించినటువంటి ప్రొడ్యూసర్ అతి త్వరలోనే మనకి దేతడి, ఎల్లెమ్మ, రౌడీ జనార్దన్లు కూడా అందించబోతున్నారు. అండ్ అలాగే ఈ టాక్సిక్ సినిమా ఆయన తీసుకున్న ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇన్వైటింగ్ దిల్ రాజు గారు ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ మల్లన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి మీ స్టూడెంట్స్ మీ గోలా? అప్పుడు యానిమల్ చేసాము, మళ్ళీ ఇప్పుడు టాక్సికే చేసాము. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్ అండ్ ప్రీతి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మా టాక్సిక్ టీమ్కి ఇంత వెల్కమ్ ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ 476 మూవీస్ డిస్ట్రిబ్యూట్ చేసిన మాకు, 30 ఇయర్స్లో 63 ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేసిన మాకు ఈ టాక్సిక్ గురించే నేను ఒక విషయం చెప్పాలి. యష్ గారి గురించి అండ్ మై ప్రొడ్యూసర్ కేవిఎన్ గారి గురించి. మేము ఇన్ని సినిమాలు తీసినా ఈరోజు ఆల్ ఇండియాలో #1 ప్రొడ్యూసర్ కేవిఎన్ గారు. ఆల్ లాంగ్వేజ్లో సినిమాలు తీస్తున్న ప్రొడ్యూసర్ వారు. తమిళ్, కన్నడ, హిందీ, తెలుగు, మలయాళం ఆల్ లాంగ్వేజెస్లో సినిమాలు తీశారు. రామానాయుడు గారి తర్వాత కేవిఎన్ గారు ఈరోజు ఇండియాలో ఆల్ లాంగ్వేజ్లో తీస్తున్న సినిమా ప్రొడ్యూసర్. పెద్ద క్లాప్స్ కొట్టండి వారికి. మొన్ననే తమిళ్ మన సీఎం గారు జననాయకన్, ఇప్పుడు యష్ గారితో టాక్సిక్, హిందీలో అక్షయ్ కుమార్ గారితో సినిమా, ఇలా ప్రతి లాంగ్వేజ్లో తీస్తున్న కేవిఎన్ గారు. చిరంజీవి గారితో మర్చిపోయాను, మెగాస్టార్ చిరంజీవి గారితో తెలుగులో సినిమా. ఇలా ప్రతి లాంగ్వేజ్లో తీస్తున్న కేవిఎన్ గారికి సార్ ఆల్ ది బెస్ట్. మీ విజన్ ఆల్ లాంగ్వేజ్లో చేస్తూ ఇండియన్ ప్రొడ్యూసర్ అవుతున్నందుకు కంగ్రాచులేషన్స్. అండ్ యష్ గారు, మా పరిచయం కేజీఎఫ్ మూవీతో అయింది. ప్రశాంత్ నీల్ మా హర్షిత్కి వెరీ క్లోజ్. అలా యష్ గారితో పరిచయం అయింది కేజీఎఫ్ 2 చాప్టర్ అప్పుడు. సరే క్యాజువల్గా సినిమా రిలీజ్ అయింది, సక్సెస్ అయింది, అంత అయిపోయింది. ఆఫ్టర్ కేజీఎఫ్ ఏం చేస్తున్నారని అడిగాను. సార్ ఒక కొత్త డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను సార్ అన్నాడు. కేజీఎఫ్ తర్వాత ఎవరైనా పెద్ద పెద్దగా ఆలోచిస్తారు. యష్ గారు దాంట్లో ఉన్న పొటెన్షియాలిటీని మట్టికే చూసుకుంటూ ఇంతింతై వటుడింతై అన్నట్టు తన కెరియర్ని ఈరోజు పాన్ ఇండియాను దాటి వరల్డ్ సినిమాగా మారుస్తున్నారు టాక్సిక్ని. సార్ మీ విజన్కి హ్యాట్స్ ఆఫ్. ఇవాళ ఈరోజు ఇంతకుముందు రీజనల్ లాంగ్వేజ్ అని మాట్లాడే వాళ్ళం, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ అని. ఈరోజు ఇండియన్ సినిమా అయిపోయింది. బాహుబలి, కేజీఎఫ్, పుష్ప ఇలాంటి సినిమాలతో మీరు రాజమౌళి గారు ఈరోజు ఇండియన్ సినిమాని వరల్డ్ సినిమాగా మారుస్తున్నందుకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ తరఫున మీలాంటి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాం సార్. ఒక దారి వేస్తున్నారు మా మల్లన్న లెక్క. మా మల్లన్న చూడండి, ఇక్కడ చుట్టుపక్కలన్నీ మా మల్లారెడ్డి గారు కాలేజీలేనండి. ఎందుకంటే మా మల్లారెడ్డి గారు కూడా ఒక 50 ఏళ్లతో విజన్తో పనిచేసి ఇక్కడికి వచ్చారు. అందుకే ఇంత పెద్ద ఈ యూనివర్సిటీని క్రియేట్ చేశారు. అలాగే యష్ గారు, మీరు మీ విజన్తో ఈరోజు ఇండియన్ ఫిలిమ్స్ని వరల్డ్కు తీసుకెళ్తున్నందుకు ఇండియన్ ఫిలిమ్స్ తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే కేజీఎఫ్ తర్వాత మీ ఆలోచనలో నేను అడిగినప్పుడు గీతూ గారిని పరిచయం చేస్తున్నాను కేవిఎన్ గారు ప్రొడక్షన్లో అన్నప్పుడు మేమందరం ఫీల్ అయింది, నిజంగా ఈయనకేమైనా పిచ్చా, కేజీఎఫ్ తర్వాత ఇలాంటి ఆలోచనలు ఏంటి, పెద్ద పెద్దగా ఆలోచించాలి కదా అని. కానీ మీతో ఫస్ట్ టైం నేను బాంబేలో కలిసి ఈ విజువల్ చూపించినప్పుడు అప్పుడు నన్ను నేను లోపల అనుకున్నాను, మీకు ఎంత విజన్ ఉంటే ఇలాంటి టాక్సిక్ లాంటి సినిమాని ఎత్తుకొని మీరు చేయబోతున్నారని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంతేకాకుండా ఈ సినిమాని మేము ఈరోజు తెలుగు స్టేట్లో రిలీజ్ చేయడానికి కేవిఎన్ గారు మీరు ఒక నంబర్ చెప్తే ఆ నంబర్ నేను ఓకే అనటానికి 1 నిమిషమే పట్టింది. ఎందుకంటే ఓన్లీ మీ ఇద్దరు విజన్తోనే మీరు ఎంత అడిగినా ఈ సినిమాకు డబ్బిచ్చి తెలుగు స్టేట్లో రిలీజ్ చేయాలని ఆ రోజే అనుకున్నాము. అలా మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు కేవిఎన్ గారికి మీకు ధన్యవాదాలు. అండ్
ఈరోజు ఒక్కొక్క కంటెంట్ మీరు బయటికి ఇస్తుంటే ఈరోజు ఈ సినిమాని వరల్డ్ సినిమాగా మార్చడానికి మీకు 100% ఈ సినిమాలో ఉన్న పొటెన్షియాలిటీ, మీరు కలిసినప్పుడల్లా ఈ సినిమా గురించి చెప్తున్న మాటలు. అండ్ 3 days బ్యాక్ విశాల్ మిశ్రా, म्यूजिक कंपोजर विशाल, विशाल एक बार उठ के सबको हाय बोलो. ఈ మధ్య నేను విశాల్ని కలిసినప్పుడు యష్ గారు ఈ సినిమా గురించి విశాల్ ఒక మాట అన్నాడు, రాజు భాయ్ ఏ 2000 करोड़ का फिल्म है, इंडिया में 2000 करोड़ कलेक्ट करेगा. वाह विशाल, चलो आपका वर्ड के साथ हमारा केवीएन साहब को, यश सर को और गीतू मैडम को सबको ऑल द बेस्ट. एंड कियारा एंड अदर ऑल कास्ट एंड क्रू ऑल द बेस्ट. थैंक यू वेरी मच. एंड హైదరాబాద్ ఎస్, మన సౌండ్ మామూలుగా ఉండకూడదు. యానిమల్కి ఇక్కడి నుంచే మొదలు పెట్టాం, ఇప్పుడు టాక్సిక్ ఇక్కడి నుంచే వాళ్ళకు ఒక సౌండ్ వెళ్ళాలి. ఓకేనా? థ్యాంక్ యూ. అండ్ మల్లన్న థ్యాంక్ యూ. అండ్ ప్రీతి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. దిల్ రాజు గారు వెళ్లే ముందు ఒక క్వశ్చన్ అండి. అంటే మన యష్ గారితో డైరెక్ట్ సినిమా తెలుగులో ఎప్పుడు? యష్ గారు సినిమా కన్ఫర్మ్ చేశారు కానీ అది ఎప్పుడు నాకు తెలియదు, వారికి తెలియదు. యష్ గారు ఎంత క్లియర్ అంటే, మాకు ఎలా అయితే ప్యాషన్ సినిమా గురించి వారికి కూడా అదే, కాబట్టి మా ఇద్దరు వేవ్ లెంత్ అక్కడే కలిసాయి. వారు ఒకటే చెప్తారు, సార్ మనం కలిపి చేయబోయే సినిమా అదే కథ వెతుక్కుంటూ వస్తుంది, నేనే చెప్తానన్నారు. ఐఎమ్ వెయిటింగ్. వారు రాఖీ బాయ్ అన్నట్టు కదా, వెయిటింగ్ అన్నట్టు మేము కూడా వెయిటింగ్ సార్. మీ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు. థ్యాంక్ యూ శిరీష్ గారు. థ్యాంక్ యూ. అండ్ ఎస్, ఇప్పుడే విశాల్ మిశ్రా గారి గురించి చెప్పారు మా దిల్ రాజు గారు. మనకి కబీర్ సింగ్ కానీ, లేకపోతే పెహలే భీ మే కానీ, లేదా ఆర్ఆర్ఆర్లో హిందీ వర్షన్ ఆఫ్ నాచ్ నాచ్ కానీ వినిపించి దాన్ని బ్లాక్ బస్టర్ హిట్ చేసినటువంటి ది గ్రేట్ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ టాక్సిక్ తో మళ్ళీ మనం చూడబోతున్న విశాల్ మిశ్రా గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము. ఇన్వైటింగ్ ద ఫ్యాంటాస్టిక్, ద ఫెంటాబ్యులస్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ మిశ్రా ఆన్ స్టేజ్ ప్లీజ్. తెలుగు ఆడియన్స్ ఆర్ హ్యాపీ టు సీ యూ హియర్ అండ్ ఐఎమ్ షూర్ ఎవ్రీబడి ఈస్ వెయిటింగ్ టు హియర్ యూ. ఐఎమ్ సూపర్ హ్యాపీ టు బీ హియర్. అందరంగి నమస్కారం. హైదరాబాద్ అంటే నాకు చాలా ఇష్టం. Hyderabad has always given me so much love, and I'm so glad that I'm here with my big brother and all the beautiful people of this film. It's a very special film, and we couldn't celebrate it better than this. So thank you so much for having me here. Thank you. So, which song are we going to hear today from you? We would love to hear a song from you from Toxic. Oh yeah? Tabai? नहीं, थोड़ा तेज चिल्लाना पड़ेगा. Little louder. Tabai? We'll do Tabai. Let's go. You are just amazing. Oh, thank you so much. Fantabulous. Simply superb. Thank you. Telugu audience loves it, and your music is amazing. Thank you. Tabahi is like already the chartbuster, and we're going to Thank watch you. it in theaters on August 26th. Thank you. So how did this idea of Tabahi happen? And we also heard that the word was coined by Yash Garu. Everything is coined and co-coined by him, actually. Yash Bhai is my big brother. I want all of you to give him a huge round of applause here. He has given my thoughts wings, and honestly, he had so much clarity about the film, about the music of the film, and not just this song, whether it is Tabahi or any other song that you hear in the film. It's like he's the co-composer of the film, and I can do anything for him. So I'm here, and all you people, I want to thank all of you for coming like this. You are the most beautiful audience that we have had in such a long time. So you guys clap for yourself first. And I'm so happy to be a small part of this magnum opus Toxic, and I can't wait for people to see it. Thank you so much, and we love Thank your you. songs from Thank you. RRR, which you have sung the Hindi version, Yeah. and also Pehle Bhi Main from Mallareddy garu anukuntunnaru దీని మీద ఎగ్జామ్ పెడితే 100 వచ్చేస్తుంది కదా వీళ్ళకి అసలు. ఒక్క లిరిక్ తప్పు పాడకుండా మొత్తం పాడేశారు అసలు. But there's one name that I would want to take. Shastriji, Ram Jogya Shastriji has written such beautiful songs. There's another song called Enta Mayavi that is written so beautifully. And my brothers Ravi Basroor
And Tanish Bagchi have done such a great job. Ravi Bhai is there, he's sitting there. I can see him. Ramja sir is there. And Ramja ji, why don't you sing one line of Enta Mayavi with me for these beautiful people? You want to hear one more song? రామ్ జోగి శాస్త్రి గారు స్టేజ్ మీదకి వచ్చేసేయండి. Ravi Bhai, please come. Please come. We'll sing together. It's all right. We all one family. Come here. Come here. You guys have to clap for Ravi Basroor here, everybody. Come on. అండ్ ఆల్సో రవి బస్రూర్ గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. వన్స్ అగైన్ టు ది లవ్లీ And you lyric know, writer. Ravi Bhai has been kind enough to make me sing a song as well. That song called Aura Hits You. It's made by him and he's made me sing it. So thank you for that. Sir, sing. KGF, Ravi Bhai, I have to sing now. People are saying what to do. Are Okay, before Yash Bhai comes on, see Ravi Bhai, so I want to say Ravi Bhai has given it all, Tanishq has given it all, and I have tried a little bit. Now sing Waqt for them so that we can invite Yash Bhai. Come on, Ramji sir. And this film is for you. Yash Bhai and everybody on the film has given it their all. We have tried our best, and now it belongs to you. I think now is time that you should invite the boss. యష్ గారు ఎస్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ జోగి శాస్త్రి గారు. థ్యాంక్ యూ సో మచ్ విశాల్ మిశ్రా గారు. అండ్ కెన్ వీ హ్యావ్ అ పిక్చర్ ఆఫ్ బోత్ ఆఫ్ యూ ఆల్ ప్లీజ్? దే వాంటెడ్ అ పిక్చర్ ఆఫ్ బోత్ ఆఫ్ యూ ఆల్. ఇద్దరిది ఒక పిక్చర్. ఐ హోప్ యూ హీల్ సూన్. And I must tell you, from Animal to this, you are amazing. I was talking about it on the way, and you guys, you do such a good job. So thank you so Thank much. you so much, thank you, Vishal thank you garu. guys. Thank I you. love you guys. Thank you, Hyderabad. I'll see you soon. Thank you. థ్యాంక్ యూ రవి గారు అండ్ రామ్ జోగి శాస్త్రి గారు. చాలా తక్కువ మంది యాక్టర్స్ స్క్రీన్ మీద వచ్చినప్పుడు వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ మనల్ని లాగేస్తుంది, వాళ్ళ ఆరా మనల్ని క్యాప్చర్ చేసేస్తుంది. ఈ మధ్య కాలంలో అలా చేసినటువంటి ఒక యాక్ట్రెస్ ఈస్ ద వెరీ ఎన్చాంటింగ్ రుక్మిణి వసంత్. ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. కాంతారా, సప్త సాగరాల దాచేలో. అలాగే ఇప్పుడు మనం చూడబోతున్నాము ఇన్ టాక్సిక్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మన మల్లారెడ్డి యూనివర్సిటీ స్టూడెంట్స్కి చాలా చాలా థ్యాంక్స్. మీ ఎనర్జీ గురించి ఐవ్ హర్డ్ అ లాట్. ఐ హర్డ్ యూ ఆల్సో, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ జస్ట్ ద ఎనర్జీ ఇన్ వేవ్స్ దట్ యుర్ గివింగ్ అవర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. గైస్, మన టాక్సిక్ టీజర్ ట్రైలర్ చూసారు కదా, ఎలా ఉంది? థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఇక్కడ ఈవెంట్లో మన టీమ్ మెంబర్స్ కొంతమంది ఉన్నారు. సో ఐడ్ లైక్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. ఇట్స్ బీన్ అ ప్లెజర్ అండ్ అ జాయ్ టు వర్క్ విత్ ఆల్ ఆఫ్ యూ. ఐ థింక్ I will just be repeating myself, but I have to say, Rocking Star Yash sir, it's been a joy working with you, sir. A real bucket list moment. Thank you so much. Kiara garu, Huma garu, some of our members who couldn't be here, Tara garu, Nayan ma'am, Akshay garu, Sudev garu. It's been a pleasure working with you all. And last but not least, thank you, Venkat sir. This has been a joy of a lifetime. హైదరాబాద్కి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఎవ్రీ టైమ్ ఐ కమ్ హియర్, ప్రతి సినిమా లాంటికి మీరందరూ చాలా ప్రేమ చూపించారు. అలాగే టాక్సిక్కి కూడా ప్లీజ్ ప్లీజ్ షో సమ్ లవ్, ప్లీజ్ వాచ్ ఆ ఫిల్మ్. అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. థ్యాంక్ యూ. Hello. Thank you so much. Can we have a civilized conversation? We can, Suma garu. We can definitely have a civilized conversation. Okay, so what do you think in your character, the characterization that's going to connect to the South Indian and the Pan-Indian audience that you're already connected to? Oh, you. That's a great question.
I Thank you. think I wrote our director Geetu ma'am has done an incredible job of creating multiple characters. మీరు ఆల్రెడీ మన ట్రైలర్ అండ్ టీజర్ చూసారు, సో మీకు ఆ విజువల్స్ తెలుసు ఆల్రెడీ. చాలా గొప్ప హ్యూజ్ స్కేల్లో ఉన్నాయి మన విజువల్స్. కానీ ఆ పెద్ద క్యాన్వస్లో చిన్న చిన్న వెరీ relationships ఉన్నాయి. And I think that people will walk away with an understanding of the minutiae of those relationships, but also the huge scale that we have all seen and loved, and also the music. Ravi sir and Vishal Garu and all the amazing stuff that they've put together. It'll be like a full, an incredible experience, I think. I'm sure we're waiting for it. August 26th in Yes, theaters. August 26th. Okay, so thank you so much, Thank you Rukmini so Garu, much. and wishing you super success for all the films that are coming up, not only in Telugu, in whichever language that you do. You are amazing. Thank you. And alage, another one power-packed performance. ఆవిడ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఒక పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్, హై వోల్టేజ్ కనిపిస్తుంది. షీ ఇస్ నన్ అదర్ దాన్ ది వెరీ ఫెంటాస్టిక్ హుమా ఖురేషి గారు. టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. యప్, యూ కెన్. అందరికీ నమస్కారం. Oh my God, I had to come and see for myself all this love. Thank you so much from the entire team of Toxic. This is just so beautiful to see this kind of love and reception. I don't know, today as we sit over here, I am really missing our director, the captain of our ship, Geetu. I wish she was here, but of course she has very important film-related responsibilities to finish. But I keep thinking about that time when she first approached me for this part, and I did not know at that moment that I was going to be part of history. So, and really, I'm getting goose flesh as I say this, and my entire, some members of my team are Sudev Garu, Akshay Garu, Vishal Garu, of course, with your spectacular music, Rukmini Garu, Kiara Garu, and of course, Venkat sir. It's really been a beautiful experience, and I'm just so happy to be part of this amazing film. Yash, of course, thank you. Thank you for making this film, and thank you for really having the vision and the guts to be changing cinema for everyone. Like, this is a film I do believe from the bottom of my heart will be remembered for a very long time. And I think all of us have had this amazing experience, and I know all of you guys are going to witness this. So, thank you so much. Thank you. And we have a few questions for you. So what was it so exciting about the character of Elizabeth that made you say yes to this film? Have you seen the trailer? Of course. Have you guys seen the trailer? Huh? Do you love the trailer? Trust me, you have to see the film now. It will blow you away. I am a small part of this film, but when I saw some bits of the film, I could not believe what we have created. And my character, I wish I could tell you more, but there is a reason why they have decided not to reveal too much about my character, because I believe it's an experience you all need to see in the cinemas. So are you going to go watch Toxic in the theaters? Of course. And what do you think would be most exciting for the Telugu audience, especially about Toxic? Everything. What do you think will be the most exciting thing? Anta, Anni, everything. Everything. I feel the fact that we're here, and of course Dil Raju sir and the entire the team, and this is the kind of response we have got from the Telugu audiences has forced us to come here and to really come and say thank you for the lovely reception. And I really feel this is a kind of an experience which is meant for the big screen, and it's an experience that's going to stay with you all for a very long time. Yes, Huma Garu, and our Telugu audience are just amazing.
you know, it rained. It was, I mean, they were all waiting, but still nobody has gone. Everybody is sitting here. Everybody wants to hear all your speeches. You They know, love after coming cinema. here, I just want to say one thing. Sorry to interrupt. I feel very sad that I have not done a Telugu movie. And we have to change that now. Yes, and I'm going to change that very soon. వీల్ చేంజ్ ఇట్ రైట్ అవే. దిల్ రాజు గారు మీరు వింటున్నారా లేదా? ఇప్పటి వరకు హుమా ఒక తెలుగు సినిమా చేయలేదని చెప్పి, ఎస్, ఈజ్ లిసన్ టు ఇట్. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ తెలుగు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్. Done. Done. It's a date. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ యూ సూపర్ సక్సెస్. Thank you so much, you all, and see you in the cinemas. Thank you. థ్యాంక్ యూ హుమా గారు, థ్యాంక్ యూ. ఎస్, అండ్ జనరలీ ఏంటంటే ఫిలిం స్టార్స్కి బోలెడంత మంది ఫ్యాన్స్ ఉంటారు, స్పోర్ట్స్ స్టార్స్కి బోలెడంత మంది ఫ్యాన్స్ ఉంటారు, కానీ అసలు మా మల్లారెడ్డి గారి ఫ్యాన్స్ ఉంటారు. అది వేరే లెవెల్ ఫ్యాన్స్ అబ్బా. అసలు ఆయన చెప్పేటువంటి స్పీచెస్, మాటలు ఎంత మందికి ఇన్స్పిరేషన్ తెలుసా? ఈరోజు మనం ఈ కార్యక్రమం ఇక్కడ జరుపుతున్నాము అంటే థ్యాంక్ యూ సో మచ్ మల్లారెడ్డి గారు అండ్ టీమ్. యానిమల్ ఫంక్షన్ ఎంత సక్సెస్ఫుల్గా, ఎంత ఘనంగా నిర్వహించారో, అలాగే ఈరోజు మన రాకింగ్ స్టార్ యష్ గారి టాక్సిక్ని కూడా అంతే అద్భుతంగా నిర్వహించిన మల్లారెడ్డి గారికి a very hearty welcome చెప్తూ రిక్వెస్టింగ్ హిమ్ టు ప్లీజ్ స్పీక్ a few words. ఈరోజు మన యూనివర్సిటీకి ఎవరు వచ్చారు? మన యస్ 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 మనకు ముగ్గురు హీరోయిన్లు వచ్చిండ్రు. నంబర్ 1 హీరో ఇండియాలో. ఈరోజు టాక్సీ సినిమా మన గ్రౌండ్లో జరగడం చాలా, మా స్టూడెంట్స్ అందరికి కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎక్కడో వాళ్ళు టీవీలల్లో అక్కడక్కడ చూసేది, ఇలా మా వెంకటన్న గారు డైరెక్ట్ అందరిని కూడా మా స్టూడెంట్కి అందరికి కూడా చూపించేసిండు. అన్న థ్యాంక్ యూ వెంకటన్న గారు, థ్యాంక్ యూ వెంకటన్న. అదే మాదిరిగా మా దిల్ రాజు అన్న కూడా ఎప్పుడు దిల్ బడా హై, దిల్ వాలా హై, దిల్ కులా హై. మా అన్న ఎప్పుడైనా మా మల్లారెడ్డి యూనివర్సిటీలో పెడితే బాగుంటుందని చెప్పి ఎప్పుడు మాకు 30 ఏళ్ళ దోస్తాన మా నాయన ఎంబడి సంది కూడా ఆయన మాకు దోస్తు. అదే మాదిరిగా వచ్చిన ఆడియన్స్కో, ఫోటోగ్రాఫర్స్కో, ముఖ్యంగా మా స్టూడెంట్స్కు బంగారం అసుటి మా స్టూడెంట్స్, మా జంజీ మా జంజీ మా జంజీ మా జంజీ మా జంజీ. నాకు వెంకటన్న గారు నాకు భయమైంది స్టార్టింగ్లో. ఆ క్రౌడ్ చూసి నాకు నిజంగా భయమైంది. క్యాన్సిల్ అని చెప్పేసిన. నాతోని కాలే వెంకటన్న, నాతోని కాలే మా కంట్రోల్. కానీ మా బంగారం, మా ఆనిముత్యాలు, మా డైమండ్స్, మా అబ్బాయిలు అమ్మాయిలు పర్ఫెక్ట్గా డిసిప్లిన్గా, మల్లారెడ్డి అంటే డిసిప్లిన్, డిసిప్లిన్ అంటే మల్లారెడ్డి. అన్నా నేను ఒకటి చెప్తున్నానా వెంకటన్న, ఈ జాగా సీఎం అంటున్నారన్నా, నన్నంతా సీఎం అంటున్నారన్నా. అన్నా ఈ జాగా అద్భుతమైన జాగా, ఈ జాగా పవిత్రమైన జాగా. ఇది మన అశ్వమేధ యాగం చేసామన్న ఈ స్థలంలో. అప్పుడు పూర్వం రామచంద్ర మహారాజు చేసిండు, ఇప్పుడు ఇక్కడ మల్లారెడ్డి చేసిండు. అన్నా నీకు ఎంత కలెక్షన్ వస్తుంది గుర్తా అన్న? నీకు యానిమల్కు 1000 చెప్పిన 1000 వచ్చిందన్న. నీకు 2100 వస్తుందన్నా, 2100. నీకు పైసలే పైసలు, పైసలే పైసలు, పైసలే పైసలు. వెంకటన్న తన మస్తు పైసలు అయిపోతాయి. అన్నా వేసన్న ఒక్కసారి రాన్న, నా ఎంబడి ఒక్క ఫోటో వేసాను. ఒక్కసారి నా పిల్లలు చూస్తారన్నా, నా ఎంబడి చూస్తారన్నా. రాన్న ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఎస్ ఎస్ ఎస్. మళ్ళా 23 ఏజ్ వాళ్ళు లేరన్నా, ఓన్లీ జంజీ జంజీ జంజీ. రాబోయే ప్రపంచమంతా జంజీ,
వచ్చే జనరేషన్ అంతా జంజి, ఫ్యూచర్ అంతా మీదే. మా దగ్గర గుర్తా అన్న మా స్పెషాలిటీ అన్న ఎస్ అన్న, మా స్పెషాలిటీ మా స్టూడెంట్స్ తెలుసా? ఈ క్యాంపస్లో ప్రతి స్టూడెంట్ ఒక ఏఐ తయారు కావాలి. ఏఐ వరల్డ్ ప్రపంచంలో యూత్ లేరన్నా. యూత్ అంతా ఉన్నారంటే మల్లారెడ్డిలే ఉన్నారు. వాళ్ళను ప్రపంచం తగ్గట్టు ఒక ఏఐ తయారు చేస్తున్నా. అందుకే నా బంగారం అన్న, ఇండియాలో #1 అన్న. హైయెస్ట్ మెడికల్ కాలేజ్, హైయెస్ట్ పీజీ కాలేజ్, హైయెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఓన్లీ మల్లారెడ్డి ఇన్ ఇండియా. అన్నా నువ్వు కూడా ఇండియాను బ్లాక్ బాస్టర్ చేస్తావన్నా. నీ అసొంటి హీరోని చూడలేదన్నా నేను. సూపర్ బ్లాక్ బ్లాస్టర్ అన్నా. ఎస్ ఎస్ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ మల్లారెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మల్లారెడ్డి గారు ఫర్ దట్ వండర్ఫుల్ స్పీచ్. అసలు మా ప్రోగ్రామ్ షీట్లో లేనిది, మా ఫ్లోలో రానిది మా మల్లారెడ్డి గారికి వస్తుంది. అది మల్లారెడ్డి గారు అంటే ఒక సడన్ స్పార్క్ లాగా మెరుస్తారు. ఎస్ 2000 అని ఎక్స్పెక్ట్ చేశారు, 2100 అని చెప్పారు మల్లారెడ్డి గారు. ఆ 100లో నాకు ఒక చిన్న షేర్ ఇవ్వవలసిందిగా కేవీఎన్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే ఇంత భారీ బడ్జెట్ సినిమా కేవలం బడ్జెట్తో కూడిన విషయం మాత్రమే కాదు, అది కేవీఎన్ గారి ప్యాషన్తో సంబంధించినటువంటి విషయం. అలాంటి ఒక ప్యాషనెట్ ప్రొడ్యూసర్ గురించి లెట్స్ హ్యావ్ ఓకే, సో లెట్స్ హ్యావ్ అ స్పెషల్ ఏవి ఆన్ కేవీఎన్ గారు ప్లీజ్. కేవీఎన్ గారిని సాదరంగా వేదిక పైకి ఆహ్వానించేస్తున్నాము. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద బడ్జెట్స్ ఆఫ్ ద ఫిలిం బట్ ద ప్యాషన్ విత్ విచ్ హీ లుక్స్ ఎట్ ఆర్ట్. థ్యాంక్ యూ సుమ గారు. అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ హైదరాబాద్. అక్కడి నుంచి మొదలు పెడదామా? మల్లారెడ్డి సార్ మాట్లాడిన తర్వాత ఆ ఎనర్జీని మ్యాచ్ చేయడం చాలా డిఫికల్ట్. సార్ మీ ఎనర్జీని ఎవరు మ్యాచ్ చేయలేరు. కానీ ఇంత ఎనర్జెటిక్గా, ఇంత ప్రేమతో, ఇంత ఆప్యాయతతో, ఇంత సపోర్ట్తో మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు ఆల్ ఆఫ్ యూ టేక్ ఎ బౌ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అడిగాను ఇక్కడికి వచ్చే ముందు, సార్ ఇక్కడ ఉన్న గ్యాదరింగ్ ఏజ్ గ్రూప్ ఎంత అని. సార్ 18 to 22 ఇస్ ద ఏజ్ గ్రూప్ అని చెప్పారు. ఆ ఏజ్ గ్రూప్ వింటూనే నాకు అనిపించింది, ఇప్పుడు ఇది మీ ప్రైమ్ టైమే కాదు, కంట్రీలో కూడా, దేశంలో కూడా మీ టైమే నడుస్తుంది. ఇట్స్ యువర్ టైమ్, ఇట్స్ యువర్ లైఫ్, ఇట్స్ యువర్ స్టోరీ, ఇట్స్ ఎ జెన్జీస్ టైమ్. ఐ థింక్ యూ హ్యావ్ గాట్ హ్యూజ్ రోల్ టు ప్లే. ఇది మీ లైఫ్లో కూడా క్రూషియల్ టైం డెసిషన్ మేకింగ్కి. మా సినిమా ట్రైలర్లో కూడా, మా సినిమా లాంగ్వేజ్ కూడా జెన్జీ లాంగ్వేజ్. ఇప్పుడు చూస్తే దాంట్లో ఒక డైలాగ్ కూడా ఉంటుంది, ఎవ్రీ చాయిస్ హ్యాస్ ప్రైజ్. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి వెలకట్టాల్సి ఉంటుంది. దాట్స్ అద్భుతమైన లైన్, అందరికీ వర్తిస్తుంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఈ సినిమా థియేటర్లోకి వచ్చిన తర్వాత నేను యాక్చువల్గా ఈ సినిమాని ఒక బిగ్ విజన్తో, బోల్డ్ డ్రీమ్తో, ఎఫర్ట్తో, చాలా బ్యూటిఫుల్గా, కన్విక్షన్తో, కాన్ఫిడెన్స్తో చేశాం. ఆ శ్రద్ధ మీకు అందరికీ స్క్రీన్ పైన ఎవ్రీ సీన్, ఎవ్రీ ఫ్రేమ్లో కనపడిస్తుంటుంది. ఇందాక మల్లారెడ్డి గారు స్పీచ్ చెప్తూ సార్ ఎప్పుడూ చెప్తుంటారు, నేను విన్నాను అప్పుడప్పుడు, పాలమ్మినా పూలమ్మినా కష్టపడ్డా సక్సెస్ అయ్యా అని చాలా కన్విక్షన్తో. ఇప్పుడు ఏంటంటే మల్లారెడ్డి సార్ నిజంగా పాలమ్మారో పూలమ్మారో మనం ఎవరు చూడలేదు, చూసారా? లేదు. కానీ ఆ కన్విక్షన్తో కష్టపడ్డా అని చెప్తారు కదా, కాన్ఫిడెన్స్తో చూస్తూనే అయ్యో అమ్మిండొచ్చు అని నమ్మేస్తాం. ఎందుకంటే దట్ ఈస్ ద కన్విక్షన్ అండ్ కాన్ఫిడెన్స్ విత్ విచ్ హీ స్పీక్స్.
టాక్సిక్ ఈజ్ నాట్ జస్ట్ ఏ మూవీ. టాక్సిక్ అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఇట్ విల్ గివ్ యూ గ్రేట్ ఫీలింగ్. టాక్సిక్ ఈజ్ ఏ వరల్డ్ బై ఇట్ సెల్ఫ్. టాక్సిక్ అనే సినిమా ఏ ఒపీనియన్కి, ఏ రివ్యూకి, ఏ క్రిటిక్స్కి అందకుండా సినిమా ఒకటే అయినా మీ ఎక్స్పీరియన్స్ అంతా వేరే వేరేగా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ విల్ బి ట్రూలీ పర్సనల్. మీరు నలుగురు ఫ్రెండ్స్ వెళ్తే మీకు ఒక విషయం నచ్చొచ్చు, ఇంకొకరు ఇంకో విషయం నచ్చొచ్చు, ఇంకొకరు ఇంకో క్యారెక్టర్ నచ్చొచ్చు. మీ ఎక్స్పీరియన్స్ అన్నీ పర్సనల్గా ఉంటాయి. కమింగ్ టు నెక్స్ట్, ఆర్ రాకింగ్ స్టార్ యష్. అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అంటే సముద్రం అంత ఉంటుంది. మీరు ఎలా ఉన్నారో ఈ ఇంత సముద్రం అంతా ఉంటుంది. ఎక్కడి నుంచి మొదలు పెట్టామనేది కాదు, ఎక్కడికి వెళ్తున్నాము, ఎలా వెళ్తున్నాము, వెళ్ళే దారిలో ఏ ల్యాండ్ మార్క్స్ క్రియేట్ చేస్తున్నాము, ఏ మైల్ స్టోన్స్ క్రియేట్ చేస్తున్నాము అని నేను ఎలా ఇండియన్ సినిమాని గ్లోబల్ ప్లాట్ఫామ్లో పెట్టాలి అని నిరంతర తపన పెడుతున్నారంటే అది యష్ గారే. తన స్వాగు, స్టైల్, యాటిట్యూడ్ అవన్నీ స్క్రీన్ పైన కనపడితే, ప్యాషన్, హార్డ్ వర్క్, డెడికేషన్, సాక్రిఫైజెస్, కమిట్మెంట్ అవన్నీ స్క్రీన్ వెనక కనపడితే తన పొటెన్షియల్ ఎంత, తన స్టామినా ఎంత, అదంతా బాక్స్ ఆఫీస్ దగ్గర కనపడితే తనకుండే ప్రజలకి తనపైన ఉండే ప్రేమ ఎంత, ఫాలోయింగ్ ఎంత అనేది మీ రూపంలో ఇలా కనపడిస్తూ ఉంటుంది. సో దట్ ఈజ్ యస్ సార్. అంటే నాకు కొంచెం సార్ జర్నీ తెలుసు కాబట్టి ఫ్రమ్ వేర్ ఈ బిగాన్. కళ్ళు చిన్నగా ఉన్నాయని చిన్న కళ్ళకి అంటామా, సర్కమ్స్టాన్సెస్ సరిగా లేవని కష్టపడ్డం మానేస్తామా అని చెప్పి ఎక్కడో మొదలుపెట్టి ప్యూర్ ప్యాషన్, కమిట్మెంట్, విజన్తో ఇక్కడ దాకా తను రావడమే కాకుండా ఇండియన్ సినిమా స్టాండర్డ్ పెంచి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సార్ ఫర్ ఆల్ దట్ యూ డన్ ఫర్ ఇండియన్ సినిమా. వి లవ్ యూ. And our director who could not be here, Geetu Mohandas madam. She has brought in emotion and soul into every scene of this movie. She has acted, she has worked relentlessly to build this beautiful world. You need to have a guts. ఇంత ప్రపంచాన్ని, టాక్సిక్ లాంటి ప్రపంచాన్ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ధైర్యం ఉండాలి. ఆవిడ ఇలాంటి ప్రపంచాన్ని ఊహించుకొని దాన్ని లాస్ట్ బిట్ వరకు ఎగ్జిక్యూట్ చేసింది. మేము ఈ సినిమా కేజీఎఫ్ తర్వాత ఈ సినిమా చేద్దాము అనుకున్నప్పుడు అందరి మైండ్లో దిల్ రాజు సార్ చెప్పినట్టు అరే ఈ కాంబినేషన్లో సినిమా వస్తుందా, ఇది కొంచెం రిస్కీ కదా అనుకున్నప్పుడు నేను హీరో గారు మాట్లాడుతుంటే, సార్ ద బిగ్గెస్ట్ రిస్క్ ఇన్ లైఫ్ ఈజ్ నాట్ టేకింగ్ ఎనీ రిస్క్ అండ్ బిగ్గెస్ట్ రిస్క్ ఈజ్ ప్లేయింగ్ ఇట్ సేఫ్. లెట్స్ గో ఫర్ ఇట్. దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ అని మా అందరి వెనక కాన్ఫిడెన్స్, ధైర్యం ఇచ్చిన యష్ గారు. ఇమ్మెన్స్లీ టాలెంటెడ్ ఈచ్ వన్ ఆఫ్ మై స్టార్ కాస్ట్. నయనతార మేడం ఇక్కడ తను రాలేకపోయారు, కియారా అద్వానీ మేడం, రుక్మిణి వసంత్ మేడం, హుమా కురేషి మేడం, అండ్ సుదేవ్ ఒబెరాయ్ సార్, అండ్ బాలాజీ who couldn't be here. They have given extraordinary performances in the movie. I want to thank our music directors. Vishal Mishra ji, he is here, extraordinary performer, and our the Ravi Basur sir. They have given extraordinary beats and extraordinary background music, extraordinary songs for this movie. And I want to thank everybody who is involved in this. I want to thank Preeti madam for her support in organizing this event. Malla Reddy sir, Dil Raju sir. So మీ కొలాబరేషన్తో ఎవ్రీ మూవీకి ఒక స్ట్రెంగ్త్ వస్తుంది. ఎందుకంటే ఓకే మా సినిమా జనాలకి రీచ్ కావడానికి మాకు పర్ఫెక్ట్ ఛానల్ దొరికింది. వాళ్ళు చాలా సిన్సియర్గా, ఆనెస్ట్గా ఎఫర్ట్ పెట్టి సినిమాకి ఏం కావాలో అవన్నీ చేస్తారని నమ్మకం వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ కొలాబరేషన్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్పుట్స్, అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్ త్రూ అవుట్ దిస్ జర్నీ ఫ్రమ్ మార్చ్, ఫ్రమ్ we originally wanted to release. I want to thank administration and Commissioner of Police for their support, TS Media for organizing all this beautifully, and Suma Garu to bringing all this into life. Thank you. Toxic is releasing on 26th August 26.
Looking forward to seeing you all in theaters. As I said, Toxic. This movie will take you from toxic world to the world of toxic. నేను ఇంతకుముందే ఒకసారి చెప్పాను, సినిమా థియేటర్లో లైట్స్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఈ సినిమా మిమ్మల్ని ఎంగేజ్ చేయడము, ఎగ్జైట్ చేయడమే కాకుండా 100% మీ పల్స్ రేట్ని కూడా మారుస్తుంది. ఓకే, ఆల్ ద బెస్ట్ టు యువర్ బ్లాక్ బస్టర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. Thank you for your love and support. Unfortunately, due to some logistics issues, we had to start the event little late. We are sorry about it. Thank you. థ్యాంక్ యూ సో మచ్ కేవీఎన్ గారు. అండ్ అలాగే మిమ్మల్ని ఈరోజు ఇక్కడ చూసినప్పుడు నాకు ఆర్ఆర్ఆర్ చిక్బల్లాపూర్లో జరిగినటువంటి ఆ హ్యూజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గుర్తొస్తుంది. అండ్ హౌ అమేజింగ్ ఇట్ వాజ్. థ్యాంక్ యూ మేడం. కామన్ ఫ్యాక్టర్ దానికి దీనికి మీరే మేడం. ఎస్ సార్, ఎస్, థ్యాంక్ యూ. అది మీరు గుర్తుపెట్టుకుంటారని మళ్ళీ నేను ఒకసారి చెప్పాను. థ్యాంక్ యూ. అండ్ అలాగే వెన్ యూ సెలెక్ట్ ఆర్ సే ఎస్ టు అ స్టోరీ, మీరు ఆ స్టోరీని ఫస్ట్ ఓకే చేస్తారా, లేకపోతే ఈ కాస్ట్ అండ్ క్రూలో ఐ హ్యావ్ టు లుక్ ఎట్ ద పీపుల్, దేర్ యాటిట్యూడ్స్, హూమ్ ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్, అది మీరు దృష్టిలో పెట్టుకుంటారా? మేడం, స్క్రిప్ట్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ ఇట్. యా, బట్ the people who are going to bring the script to life are even more important. So what matters is director's vision, hero's conviction, and other technicians' craftsmanship. So మేము జనరల్గా స్క్రిప్ట్ పైన ఇన్వెస్ట్ చేయడం కంటే పీపుల్ పైన, వాళ్ళకి స్క్రిప్ట్ పైన ఉండే కన్విక్షన్ పైన ఇన్వెస్ట్ చేస్తాం మేడం. అమేజింగ్. అండ్ సినిమా పేరు టాక్సిక్ కాబట్టి మిమ్మల్ని ఒకవేళ గివెన్ అ ఛాన్స్ సమ్ టాక్సిసిటీ తీయాలి అంటే ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద సొసైటీ, వాట్ వుడ్ యూ పిక్? నేను దీని గురించి చెప్తే కాంట్రవర్సీ అయిపోద్ది. ఇప్పుడు వరల్డ్లో ఉండే టాక్సిసిటీ గురించి మాట్లాడాలంట. సో మేడం, ఇప్పుడు ఎలా అయిపోయిందంటే క్రియేటర్స్ తక్కువ అయిపోయారు, కామెంటేటర్స్ ఎక్కువైపోయారు. ఆలోచనలు తక్కువ అయిపోయాయి, ఆవేశాలు ఎక్కువైపోయాయి. కంటెంట్ ఇంతే ఉంటుంది, కాంట్రవర్సీ ఇంత ఉంటుంది. అవును మేడం, పాజిటివిటీ తక్కువ ఉంది, నెగిటివిటీ ఎక్కువ ఉంది. సో అందరికీ కనెక్టివిటీ ఉంది కానీ కనెక్షన్స్ తగ్గిపోయాయి. అంటే వీఆర్ ఆల్ ఎలక్ట్రానికల్లీ కనెక్టెడ్, బట్ వీఆర్ ఎమోషనల్లీ డిటాచ్డ్. ఎమోషనల్లీ వీఆర్ నాట్ కనెక్టెడ్. సో ఈ టాక్సిసిటీ అనే దాన్ని బయట ప్రపంచంలో చూడడం కంటే ప్రతి ఒక్కరిలో వాళ్ళు మాట్లాడే విధానంలో, ఆలోచించే విధానంలో, వాళ్ళ ప్రవర్తనలో ఎక్కువ కనపడిస్తుంది. సో దేర్ఫోర్ బయట గురించి ఆలోచన కంటే మనమే కొంచెం మనల్ని మార్చేసుకుంటే, మనమే పాజిటివ్గా ఉంటే, మనమే పాజిటివ్గా తీసుకుంటే, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. మనమే ఎక్స్టర్నల్ నాయిస్ని, న్యూసెన్స్ని అలా కట్టేలు చేసేస్తే, ఆ స్టాటిక్ అంతా వదిలేస్తే, బికాజ్ వెన్ యు ఆర్ మేకింగ్ ఎ ఫిల్మ్ ఇట్స్ బౌండ్ టు హ్యావ్ రూమర్స్, నెగిటివిటీ, నాయిస్ అండ్ ఆల్ దట్. But all this static will come and static will go. But the impact that film will create will last forever. So we can't be defocused when you are making a movie. Our film should make noise. Amazing, sir. Amazing. I think that is something that everybody should follow. Yash garu kuda mana trailer launch appudu ade chepparu. If somebody says that you can't do something, he doesn't know. That's all. యష్ గారు గురించి చెప్పాలంటే నాకు మంచి కోడ్ గుర్తొస్తుంది మేడం. దీనికి సంబంధించి ఎలా ఉంటుందంటే, అదేదో జాపనీస్లో ఒక సేయింగ్ ఉందంట. ఇప్పుడు సంబడీ కెన్ డూ ఇట్, యూ టూ కెన్ డూ ఇట్. ఇఫ్ నోబడీ కెన్ డూ ఇట్, దెన్ యూ మస్ట్ డూ ఇట్. అది తినే యాటిట్యూడ్. ఇఫ్ నోబడీ కెన్ డూ ఇట్, దెన్ యూ మస్ట్ డూ ఇట్. జనరల్గా మిగతా వాళ్ళ అంటే యాటిట్యూడ్ ఏంటంటే, ఇఫ్ సంబడీ కెన్ డూ ఇట్, లెట్ హిమ్ డూ ఇట్. ఇఫ్ నోబడీ కెన్ డూ ఇట్, హౌ కెన్ ఐ డూ ఇట్? అది డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్. తనకి నేను క్లోజ్గా వర్క్ చేశాను కాబట్టి దట్ ఇస్ అ డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్. Yes, I'm really taking this today. If nobody can do it, I can do it. Thank you. Thank you, You thank must you. do it. Yes, we must do it. And thank you so much. Thank you, love you all. Thank you, look forward to seeing you all in theaters. Let's rock. Let's rock with Rocking Star. Yes, thank you, Andy. And looking forward to seeing on August 26th. Thank you so much. And my mic. Yeah, thank you. Thank you, KVN Garu. Make brilliant films like this with passion, like Jananayakan, Balan, and now Toxic. Oh my God. అండ్ ఎస్, ఇదంతా ఇలా వస్తుందంటే నాకు అర్థమైపోయింది ఈ స్టేజ్ మీదకి ఒక చాలా చాలా బ్యూటిఫుల్, టాలెంటెడ్, వండర్ఫుల్ పర్ఫార్మర్ రాబోతున్నారు అని. షీ ఈజ్ నన్ అదర్ దాన్ కియారా అడ్వానీ. టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. మనకి చాలా సుపరిచితురాలైనటువంటి స్టార్ భరత్ అనే నేను, అలాగే MS ధోని.
Andariki namaskaram. I love you too. Thank you. Hyderabad. You know, the first film I did here was Bharatane Nenu with Mahesh Babu Garu. And for the first time, I experienced the audience love, which is, there's no audience love like the Telugu audience love. So thank you so much. Every time I come here, you make me feel like I am home. And I want to tell you that Toxic is not just a Kannada film. It's not just an English film. It is as much a Telugu film, a Tamil film, a Malayalam film, a Hindi film, because this is an Indian film. Thanks to our team, thanks to Yash, thanks to Geetu ma'am, my director, and the entire team who has made sure that in every language we give it our best. So you experience it to the best of our abilities. So 26th August, you have seen our trailers and teasers and promos, and we've seen the love you've given us, but now we welcome you to see the soul of our film. So am I going to see you all in cinemas on 26th August? First day, first show? Promise? Chal, I'll go home then. No, I'm joking. I love you guys. Thank you so much. Kiara, a few questions to you. So now that you're connected with Telugu audience, how does it feel coming back to Hyderabad again? Like I said, Suma Garu, I honestly feel like I come home every time I come here. I actually have not come since I delivered my baby, so this is the first time I'm coming. And such a warm welcome. There is really no audience like the Telugu audience. The way they shower their love and welcome us. Thank you, all the students here today. So much love. You all have waited for us. We are so sorry we made you wait in this weather. But just seeing this love makes you feel like it's just such a blessing. Thank you. And how is Nadia going to connect to the Telugu audience? Well, I hope you love her as much as I have loved creating her. But it's only possible because of the extraordinary vision of my director Geetu. Forgive me, I'm not very well, but I'm going to try my best. If it was not for Geetu, I don't think we would have been able to bring this to life. So she's not here. We all are missing her because she's giving the best final touches to the film. But it's all because of her that she saw it in me and really gave me wings to fly. To Yash, for being rocking star Yash, he truly is one of the most inspiring actors I have ever worked with. Every time I do a scene with him, or I just sit in office and go for my dub, or I'm working and seeing what all they're doing, I just feel like I want to know what's in his mind. This passion this man has, I think his contribution to cinema is going to be something that's going to inspire all of us. And I can't wait for you all to see what he has created in this film. So thank you for making each one of us a part of your vision, your passion, and your madness. Thank you so much, and we wish you super success and lots of love to Junior Kiara, and looking forward to seeing you on August 26th in theaters. Thank you so much. Please. Okay, so the audience is waiting. Mr. and Mrs. Ramachari, masterpiece, Gajakesari, ఇలా సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి బ్లాక్ బస్టర్ చేసుకుంటూ వెళ్తూ then came a phenomena that shook the Indian cinema box office records. KGF 1 and 2. And ఇప్పుడు వచ్చేస్తున్నారు టాక్సిక్ తో. So let's have a special mashup video on our rocking star, Yash Garu, please.
ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. అందరికీ నమస్కారం. ఏం చెప్పాలో నాకు తెలీదు. కేజీఎఫ్ తరువాత నేను మీకు ఒక థ్యాంక్స్ చెప్పడానికి కూడా ఇక్కడ రాలేదు. పనిలో ఇన్వాల్వ్ అయిపోయాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, తెలుగు ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరెంత ప్రేమ చూపించారంటే ఒక్కొక్కరికి ఇండియా ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఎవరైనా కూడా విత్ ఆనెస్టీ, విత్ ప్యాషన్ వర్క్ చేస్తే ప్రేక్షకులు always will support them. They are not biased and they are very honest and truthful అని కాన్ఫిడెన్స్ ఇచ్చారు. నాలాంటి ఎవరైనా కూడా ఒక ఆర్డినరీ పర్సన్ కూడా డ్రీమ్ చేయొచ్చు. బౌండరీస్ లేదు, బ్యారియర్ లేదు, పాలిటిక్స్ లేదు, లాంగ్వేజ్ని మించి, బార్డర్స్ని మించి హ్యుమానిటీ ఉంది, ప్రేమ ఉంది, ఆనెస్టీ ఉంది అని చూపించారు. అండ్ ఫ్రమ్ కర్ణాటక ఆల్సో we have the same love towards Telugu people. It's mutual. We love Telugu cinema and I know you will always love Kannada cinema. And also, with all of us together, now we are Indian cinema. And very soon, మేమంతా గ్లోబల్ మ్యాప్లో ఇండియన్ సినిమాని పొజిషన్ చేయాలి, మార్క్ చేయాలి. All the youngsters are here, students are here. I always tell the same thing. సినిమాని ఎక్కువ సీరియస్గా తీసుకోవద్దండి. మేమంతా ఏమీ పెద్దగా చేయలేదు. మీలాంటి వాట్ ఎవర్ యు వాంట్ టు డూ ఇన్ లైఫ్ డ్రీమ్ చేసుకొని మీరు వెళ్తే ఏ ప్రొఫెషన్ అవ్వచ్చు, రెస్పెక్ట్ దొరుకుతుంది, సక్సెస్ దొరుకుతుంది. Because students are here, I want to tell you one thing. In my experience, I've realized one thing. If we fail in something or if we don't achieve anything, I don't think we should blame the world. Only we will be responsible. మీరంతా ఈ ఏజ్ మల్లారెడ్డి గారు చెప్పారు 23 కూడా లేదు అని. ఆయన కూడా 23 లాగే ఉన్నారు. సో నేను నమ్మేస్తాను. ఒక రిక్వెస్ట్ అండి యంగ్స్టర్స్కి, ఇప్పుడు మన ఇండియన్ సిస్టంలో చాలా స్టేట్స్ ఉన్నాయి. అందరికీ మన లాంగ్వేజ్ ఉంది. అందరూ మన లాంగ్వేజ్తో చాలా ప్రేమ పెట్టుకున్నాము. కానీ ఇప్పుడు జనరేషన్, ఇప్పుడు టైం ఏంటంటే we all should come together. Anybody who tries to break it, anybody who tries to play politics with it, I don't think మీరెవరు వినకూడదు. నార్త్ సౌత్ ఇదంతా ఏమీ వద్దు. మీరు వర్క్ చేస్తే ఏ స్టేట్కి వెళ్ళినా, మన కంట్రీలు ఎక్కడికి వెళ్ళినా అదే ప్రేమ దొరుకుతుంది. ఎక్కడి నుంచో ఎవరైనా వచ్చి
మంచి పని చేసిన అంతే ప్రేమ మీరు ఇస్తారు. ఆ నమ్మకం నాకుంది. మీరు చూసి ఒక చిన్న స్టోరీ గుర్తయింది, చెప్పొచ్చా? నాకు స్టూడెంట్స్ చూస్తే ఏదైనా ఇలాంటి ఐ షుడ్ సే సంథింగ్ లైక్ దిస్ మీనింగ్ఫుల్ అంటాను అనిపిస్తుంది. ఎందుకంటే చాలా టైం పడింది మనకి అర్థం చేసుకోవాలికి. ఐ యూస్ టు బ్లేమ్ ద హోల్ వరల్డ్, బట్ ఎక్కువ నాయిస్ వింటే మీరు ఎక్కడికి వెళ్ళరు. ఒక చిన్న స్టోరీ గుర్తొచ్చింది నాకు ఈరోజు. ఫస్ట్ టైం ఎవరో ఒక స్టీమ్ బోట్ ఇంజిన్ ఇన్వెంట్ చేసినప్పుడు దే వాంటెడ్ టు షో ఇట్ టు ద హోల్ వరల్డ్ అంట. అప్పుడు అక్కడ ఉన్న సిటీలో ఎవ్రీబడి వెంట్ టు విట్నెస్ ఇట్. కానీ విట్నెస్ చేసే వెళ్ళే మంది అందరూ ఏం చెప్పారంట, రే ఇది ఎలా జరుగుతుందిరా, ఇది ఎలా జరగవచ్చు, ఏదో స్టీమ్ అంట, ఆ స్టీమ్తో బోట్ ముందు పోతుంది అని, దిస్ విల్ నెవర్ హ్యాపన్ అని మాట్లాడుతూ దే వర్ స్పీకింగ్ అబౌట్ ఇట్. అండ్ దెన్ ఇట్ స్టార్టెడ్. ఫస్ట్ దే సెడ్ స్టార్ట్ అవ్వలేదురా, స్టార్ట్ అవ్వే ఛాన్సే లేదు. అది స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పుడు దే షుడ్ షట్ దేర్ మౌత్, రైట్? బట్ దే వోంట్. రే స్టార్ట్ అవ్వచ్చురా, ఇప్పుడు మూవ్ అవ్వదురా, ఛాన్సే లేదు, మూవ్ అవ్వదని మాట్లాడారు. అది మూవ్ అయింది. మూవ్ అయిన తర్వాత స్టాప్ చేయాలి కదా. ఏయ్ కేర్ఫుల్, ఇస్ ఇట్ ఓకే దేర్? ప్లీజ్ చెక్. చూడు చూడు ప్లీజ్, చూడండి, కేర్ఫుల్. ప్లీజ్ గెట్ డౌన్ ప్లీజ్. వచ్చేయమ్మా ప్లీజ్. సౌండ్ రోస్టర్ పడినట్టుంది అక్కడ, దయచేసి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అండ్ ఇందాక నుంచి మేము అనౌన్స్ చేస్తూనే ఉన్నాం. ఓకే కదా అక్కడ? ఓకేయా? అందరూ సేఫా? ఓకే. సో అది మూవ్ అయింది. అప్పుడు అట్లీస్ట్ దే షుడ్ హ్యావ్ బీన్ క్వైట్, రైట్? లేదు. అప్పుడేం చెప్పారంటే, దెన్ వాట్ దే సెడ్, ఇప్పుడు ఇది ఇట్ వోంట్ స్టాప్ మ్యాన్, ఇట్ విల్ గో అండ్ క్రాష్ సమ్వేర్, ఇట్ విల్ సింక్ అని చెప్పారు. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ ఇస్, ఇన్ లైఫ్ మీరేం చేసి వెళ్ళినా ఇలాగే మాట్లాడేవాడు మాట్లాడుతూనే ఉంటారు. డోంట్ లిసన్ టు ఎనీబడి, కీప్ గోయింగ్, సక్సెస్ విల్ బి యోర్స్. విత్ మై ఎక్స్పీరియన్స్ I have realized that, so I would love to share that with you. And thank you, Andy. You people have come in such huge number. Toxic movie. నేను టాక్సిక్ మూవీ గురించి చెప్తాను. ఇట్స్ గోన్ టు బి ఎ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. ఈ సినిమాలో మొత్తం ఇండియా నుంచే చాలా టెక్నీషియన్స్ వర్క్ చేశారు, చాలా ఆర్టిస్ట్ వర్క్ చేశారు. All of us have come together to give you the best experience. అక్కడ ఓకే కదా? సో మీకంతా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ కమ్ టుగెదర్ ఫర్ ఇండియన్ సినిమా. అందరూ విల్ కమ్ టుగెదర్ అండ్ క్రియేట్ సంథింగ్ ఫర్ అ global audience and make our Indian film industry proud.
Thank you so much. I think I have to speak about all my lovely, talented people here. Hey, మాట్లాడతాను ఉండరా. Starting from Ravi Basrur, I need to really thank him. KGF అందరికి తెలుసు కదా. Tan 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 tan. I have never seen ఆయన లాంటి హార్డ్ వర్కింగ్ పర్సన్ నేను చెప్తున్నా నేను చూడలేదు. He has not slept. He has sacrificed so much and he has come and worked for us. He has given fantastic music for this film. Thank you, Ravi. As always, I don't know how you manage it. You must have not slept from last 2 months. Thank you, Ravi. Thank you so much for doing this. And Raju Garu, Dil Raju Garu, KGF 2 we met. I think he's such an inspirational person. He's such a passionate producer. ఎప్పుడు చూసినా ఆయన దిల్ రాజు అని పేరు ఎలా వచ్చిందో తెలీదు, చాలా దిల్ ఉంది ఆయనకి. He keeps coming with big dreams, big challenges. And thank you, sir. Thank you for joining hands. This movie is going to be something we will give a great experience to audience. From my side, I promise. And I know you will do a great job. Thank you. మన ప్రొడ్యూసర్ గురించి మాట్లాడాలి. కేవిఎన్ గారు మంచి వాళ్ళకి ఎప్పుడు మంచిది జరిగే తీరాలి. దట్ ఈస్ మై బిలీఫ్. ఆయన ఈ ఇండస్ట్రీ డబ్బు సంపడానికి ఈజ్ నాట్ కమ్ టు ఎర్న్ మనీ, ఈజ్ కమ్ హియర్ టు కాంట్రిబ్యూట్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈజ్ గాన్ విత్ ఎవ్రీబడి, ఈజ్ నాట్ జస్ట్ గాన్ విత్ బిగ్ నేమ్స్. What I like about him is he's not just going behind money and just doing big films or trying to work with big stars. He's working with each and every passionate person who wants to do something in his life. Hats off to you, sir. And I think by far, like Dilraju said, you're the best production house at this point in time. Anybody who wants to dream, anybody who wants to really make a mark, the one way, one door, that is KVN Productions. Thank you, sir. Thank you so much for giving us the strength to make this dream come true. If you think you're bad, I am your dad. All the lovely actresses are here. Uma, thank you so much. I think you come from Delhi. It means a lot. It means a lot. You owned the film. Every single frame, you have killed it. You have nailed it. I think, like you said, this is going to be a memorable journey in your life. And I'm happy that you're part of our project. Thank you so much, Uma. Kiara, I think you all know she has worked in Telugu films also. What an amazing actor, what an amazing co-star. She's somebody who is very simple, very pure, and a fantastic actor. But whatever you have seen Kiara till today, I think from 26th onwards, you're going to witness something much more than that. India will fall in love with her again, and also in another level. Thank you so much, Kiara, for being part of this film. Thank you. And Rukmini, I'm so happy, I'm so proud that she's being part of such big films. She's being part of wonderful projects. And I'm proud
that she's a Kannada girl and she's making a mark in every industry. Very proud of you, Rukmini. You're a fabulous actor and a very knowledgeable one, which I have realized after working with you. Nayan is not here. Nayantara, our lady superstar. You should watch out for her. She's done a fabulous job in this movie. And I should thank her for being so supportive. And Vishal, my little brother. You know, his music comes from soul. He's all heart. He's really worked hard. I found a little brother in him. I'm telling you, Telugu cinema ప్రేక్షకులకి these songs, when you watch it with the visual, you're going to be blown and you'll be remembered for this beautiful piece of work. Thank you, darling. Akshay, you come to Hyderabad. Did you witness the love here? You guys should keep coming here. You should keep working in Telugu industry, Kannada industry, Tamil industry, and you truly deserve. You're a fabulous actor. అందరికి తెలుస్తుంది అక్షయ్ గురించి అండ్ మన సుదేవ్ అందరికి తెలుసు అనుకుంటా. ఇప్పుడు ఓజీ సినిమాలు కూడా ఆయన యాక్ట్ చేశారు. సో ఇట్స్ డన్ అ ఫ్యాబులస్ జాబ్. థ్యాంక్ యూ సుదేవ్ ఫర్ బీయింగ్ సచ్ అ గ్రేట్ సపోర్ట్. ఇంకేంటి సినిమా గురించి రెండు మాట్లాడతాను. టాక్సిక్ ఈజ్ బోల్డ్, టాక్సిక్ ఈజ్ ఒరిజినల్, టాక్సిక్ ఈజ్ ambitious, టాక్సిక్ ఈజ్ path breaking, టాక్సిక్ will blow your mind. Let me tell you one thing. తెలుగు మంది మీరు నాకు ఇచ్చిన సపోర్ట్, మీరు నాకు ఇచ్చిన స్ట్రెంగ్త్, we're going to give you in multiple folds. We're going to make better films. We're going to entertain you in a better way. Thank you అండి అందరికీ థ్యాంక్స్. మళ్ళీ వస్తాను సినిమా రిలీజ్ తర్వాత. విల్ ప్లాన్ అండ్ ఐల్ కమ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ లవ్. యష్ గారు, రావణ అది వస్తుంది, రామాయణ కూడా వస్తుంది. డాడీస్ హోమ్. you are a pan India star, so rootedly connected still to Kannada audience. అలాగే తెలుగు ఆడియన్స్ ప్రేమని మీరు ఇంతగా సొంతం చేసుకున్నారు. ఈ టాక్సిక్ ఎలా కనెక్ట్ చేయబోతోంది తెలుగు ఆడియన్స్ కి అనేది ఒక వన్ సెంటెన్స్ లో చెప్పాలి అంటే వాట్ వుడ్ యు సే? అంటే మనోళ్ళంతా ఉర్రా మాస్ అండి. నాకు తెలుసు మనోళ్ళకి ఏం కావాలి. మేము మీలాగే అక్కడి నుంచి వచ్చేవాడు. ఐ కేమ్ ఫ్రమ్ దేర్. నాకు తెలుసు మనోళ్ళకి ఏం కావాలి, అది ఉంటుంది. అది బియాండ్ దట్ ఇట్స్ అ మూవీ విచ్ ఈస్ వెరీ డీప్ అండ్ సైకలాజికలీ వాట్ ఐ బిలీవ్ ఇస్ ఆర్ట్ షుడ్ ఆల్వేస్ పుష్ యూ టు ద డార్కెస్ట్ కార్నర్స్ అండ్ మేక్ యూ ఆస్క్ దోస్ uncomfortable questions about human relationships and also what we go through psychologically in life. So it's a great film which will speak to you on a personal level also, and also you will have a lot of entertainment, which I know Telugu audience love it. అండ్ అలాగే వెంకట్ గారు, మీరు యు ఆల్ హావ్ బీన్ సచ్ హ్యూజ్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్షిప్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి అని, మన వెంకట్ గారు అండ్ మీ ఫ్రెండ్షిప్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. ఎనీ వన్ థింగ్ దట్ యూ వాంట్ టు సే అబౌట్ యువర్ ఫ్రెండ్షిప్, కేవిఎన్ గారు అండ్ యూ? అంటే see, I told you, he's somebody who's not here for money, who's not a materialistic person. And I've seen a lot of people in any business. They'll be nice to you when there is benefit. They'll be nice to you in good times. But I can proudly say, Venkat sir is somebody who will be there with you in your difficult times also. And he'll be there to support
everybody's dream. So I'm so happy to have a friend like him. And I think more than me, I want this film to do well for this man, because people like him should win. So lot of young talents, lot of young filmmakers can achieve their dreams. Thank you, sir. Thank you for being who you are. అబ్సల్యూట్లీ. మా తెలుగు ఆడియన్స్ కోసం కొన్ని మీకు తెలుగు బాగా ఇష్టం And తెలుగు ఇంకొక మాట చెప్పాలి. I saw a lot of girls here. మన అమ్మాయిలకి ఒక మాట చెప్పాలి. ఈ సినిమా డైరెక్టర్ కూడా ఒక అమ్మాయి, గీతు మోహన్ దాస్. మనకు లైఫ్లో అచీవ్ చేయడం ఎంత కష్టమో దాని డబల్ కష్టం మీకు నాకు తెలుస్తుంది. సొసైటీ దే మే సే దే మే నాట్ accept it, but the point is everybody will look upon on you. అమ్మాయిరా ఏం చేస్తుంది, నేను కూడా విన్నాను. కేజీఎఫ్ తర్వాత యశ్ ఏ పెద్ద డైరెక్టర్తో ఫిల్మ్ చేస్తాడో, ఏ కమర్షియల్ ఫార్ములా పెట్టుకొని పోతాడో. నాకు డబ్బులు అక్కర్లేదండి, మీరు ఆల్రెడీ నాకు చాలా బాగా పెట్టారు. నన్ను ఐఎమ్ నాట్ రెస్పెక్టెడ్ బై మై మనీ, ఐఎమ్ రెస్పెక్టెడ్ ఫర్ మై వర్క్ అండ్ ఐ నో. అండ్ ద డైరెక్టర్ will prove that every girl, every woman can face every kind of situation and express their thought and express their vision and succeed in this society. There is a voice for women in this film, unlike how it is coming across in the trailer. Watch the movie and enjoy. And all you girls, you'll have a blast. అమేజింగ్ గీతు మోహన్ దాస్ గారు. వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ యువర్ డైరెక్షన్. అండ్ మీ ఫేవరెట్ తెలుగు ఫిల్మ్ ఏదండి? మీ ఫేవరెట్ తెలుగు ఫిల్మ్? చాలా ఫిల్మ్ ఉంది, నేను చాలా ఫిల్మ్ చూశాను. నాకు ఒకప్పుడు ఐ థింక్ ఇన్ బెంగళూరు, ఇన్ కర్ణాటక, యూ నీడ్ టు అండర్స్టాండ్, ఐ బీన్ సేయింగ్ దిస్, వీ లవ్ తెలుగు ఫిల్మ్స్ ఇన్ కర్ణాటక. We have always been supportive. Beat Bahubali, beat Pokri, OG, Magadira. I think I have really liked so many films. Recently, Pushpa. I think I've seen every hero's film. We have said Kick movie kuda I really liked in Telugu. I think we have loved every hero. We have celebrated every actor. Googly. That's my mood. Any favorite Telugu song that you keep humming? Not able to think. Telugu song. Right? I love that Dekho Dekho Gabbar Singh. Okay. All the DSP songs. He's a dear friend. All his song I really like. థ్యాంక్ యూ సో మచ్ Thank యష్ you. గారు. కెవిన్ గారు, మీకు మాత్రం ఒక్క క్వశ్చన్ ఉందండి. ఇంతమంది హీరోయిన్స్ ఉన్నారు కదా సినిమాలో, హూ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్టర్ అంటే? మేడం అందరూ నా ఫేవరెట్ హీరోయిన్సే, కాకపోతే నాకు ఈ నయనతార మేడం అంటే కొంచెం ఇష్టం. ఎవరు సినిమా అయిపోయే వరకు చెప్పకూడదు మేడం అని చెప్పారు, లాస్ట్ వరకు చెప్పలేదు. లాస్ట్ రోజు చెప్పాను, తను బిర్యానీ పెట్టారు దానికోసం. సిన్స్ సార్ హెస్ టేకెన్ సో మెనీ నేమ్స్ ఆఫ్ ద ఫిల్మ్స్, ఎన్ని సినిమాలు చెప్పారు కాబట్టి ఈరోజు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వెరీ ఇంపార్టెంట్ డే, బర్త్డే ఆఫ్ అవర్ మెగాస్టార్ చిరంజీవి గారు. హ్యాపీ బర్త్డే టు ద పర్సన్ who has elevated Telugu film industry to the next level. Sir, you are inspiration to many people. May you grow younger, live longer and contribute to Indian film industry, Telugu film industry. We love you, sir. Happy birthday, sir.
ఐ లైక్ వన్ మోర్ సాంగ్. ఎస్, ఆకలిస్తే అన్నం పెడతా. చాలా ఐటమ్ సాంగ్ చెప్తున్నాను కదా నేను. any song is a song which is foot tapping and wonderful. So thank you so much Yash garu. Thank you, and for a group picture Thank you. please. అలాగే శ్రేయస్ మీడియా వారికి స్పెషల్ థ్యాంక్స్. ఈ వెన్యూ, ఈ అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా 12 గంటల్లో కంప్లీట్ చేసినటువంటి శ్రేయస్ మీడియా, శ్రీనివాస్ గారికి ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము.